నుంచి సృష్టి ఉద్భవించిన క్షణం. విలయ తోక చుక్కల వలయం ఆ ఆదిత్య స్వరూపాన్ని ఢీకొనడానికి అంతరిక్ష ప్రళయాన్ని ప్రతిధ్వనించాయి. ఆ మహాగ్ని నుంచి మట్టి ముద్దలు నవగ్రహ రూపాలుగా అవతరించాయి. అందులో చల్లారిన ఒక మట్టి ముద్దే భూగ్రహం. ఈ భూమి సముద్రపు అలల మీద శ్రీకృష్ణుడు పాలించిన ద్వాపరయుగం నాటి ద్వారక వెలిసింది. భాగవతానికి భారత యుద్ధానికి అది సృష్టికర్త. కురువంశ వినాశనానికి యాదవకుల వైభవానికి అది సాక్షి. రత్నకాంతులతో రాత్రి పగలు తేడా లేకుండా వెలిగిపోయే దివ్య వైభవం ఆ ద్వారకా నగరం. చంద్రగ్రహం మీద యుగ సంధి ఆరంభమైంది. అంతరిక్షంలో భయంకర కల్లోలం. అష్టగ్రహ కూటమి విలయం. సృష్టి నాశనానికి పుట్టింది ఓ ప్రళయాగ్ని. అది భూమిని నాశనం చేయడానికి దూసుకొచ్చింది. సముద్ర గర్భాన్ని అల్లకల్లోలం చేసింది. అలా సముద్ర గర్భంలో శిథిలమై ఇప్పటికి 5000 సంవత్సరాలు. నేటి గుజరాత్ రాష్ట్రంలోని నవీన ద్వారక అదే. ఇప్పటికీ అక్కడి గాలి కృష్ణలీలలు గానం చేస్తూనే ఉంటుంది. ఆ అలలు నేటికి శ్రీకృష్ణుడి సిరిముద్దుల సవ్వడి సందడి చేస్తూనే ఉంటాయి. పురావస్తు పరిశోధన సముద్రంలోని ద్వారకా విశేషాలను తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంది. జల సమాధిలో శిథిలమై ప్రశాంత యోగి పుంగవునిలా ఉన్న ద్వారకలో ఇంకా ఏదో అలజడి, కల్లోలం, మరో ప్రళయం. ఆ అశాంతిని ప్రశాంతం చేయడానికి వచ్చే ఆదిశక్తి అంశ
पास। दिखाओ। अरे बोलो नहीं मेरे पास। दिखाओ यार, ये क्या यार? अरे तीसरा किंग मयूर है। बंगारू तो सही। मेरी अंगूठिया, मेरी सोने की अंगूठिया। గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. అక్క కరుణక్క రాలేదా? రాలేదమ్మా. తాతయ్య కూడా రాలేదా? రాలేదమ్మా. ఎందుకు రాలేదు? తెలీదమ్మా. సరిపడా. అక్క 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 కరుణక్క 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 అక్క where are you? ఎయిర్పోర్ట్కి రాలేదేంటి? నువ్వేనే రావచ్చుగా. వద్దామనే కారెక్టర్ డోర్ తీసానమ్మా. ఎక్కేసి డోర్ వేసాను అనుకున్నా డ్రైవర్ రాసుకుని వెళ్ళిపోయాడు. అక్కడికే గేటు దాకా పరిగెత్తాను. ఇంటికి అక్క ఏది? అక్క ఏది? అక్క ఏంటి ఇంతకాలం తర్వాత అంత దూరం నుంచి వచ్చి అమ్మా నాన్న అనకుండా అక్క అక్క అంటావేంటి? అది కాదమ్మా, నేను ఎప్పుడు యూఎస్ నుంచి వచ్చినా రిసీవ్ చేసుకోవడానికి అక్కే కదా ఎయిర్పోర్ట్కి వచ్చేది. ఇప్పుడు రాలేదు, అందుకే అడిగాను. ఇంట్లో ఉంటే ఎయిర్పోర్ట్కి రాదా? ఈ మధ్యన గుజరాత్ లో ఉన్న ద్వారక దగ్గర కృష్ణుడు పాలించిన ద్వారకా నగరం సముద్రంలో ఉందని ఫైండ్ అవుట్ చేశారట. ఇది అసలే అపర మీరాబాయి కదా. ద్వారక వెళ్ళాలని ఒకటే గొడవ. మన పార్ట్నర్ కజిన్ నాయుడు గారు లేరు, అక్కడ ఆయన పెద్ద కాంట్రాక్టర్. వాళ్ళ ఫ్యామిలీ వస్తే వెళ్ళి చూసి రమ్మని పంపించాను. ఎప్పుడు వస్తుంది? వస్తుంది కానీ ముందు నువ్వు వెళ్ళి రిలాక్స్ అవు. ఇది అమెరికాలో అక్క కోసం కొన్న విగ్రహం, పాలరాతిది. చాలా బాగుంది. ఈ చీరలు బ్యాంగిల్స్ కూడా తన కోసం అమెరికా నుంచి తెచ్చాను. అమెరికాలో కూడా మన దేవుళ్ళు కేరళ గాజులు కూడా ఉంటాయమ్మా. ఈ లెటర్ ద్వారక నుంచి వచ్చింది తాతయ్య. ఇది అక్క రాసింది తాతయ్య, నీకే. పూజలైన తాతయ్యకి నేను తల్లిని కాబోతున్నాను. ఇలాంటప్పుడు అయిన వాళ్ళ దగ్గర ఉండాలట. పుట్టింటి చలిగా ఆడదానికి పురుట్లో మరో జన్మనిస్తుందట. నాకంతా భయంగా ఉంది. మిమ్మల్ని అందరినీ చూడాలని ఉంది. సత్యకి ఉత్తరం రాద్దామన్నా, ఫోన్లో మాట్లాడదామన్నా దాని వివరాలు నాకు తెలియదు. నువ్వన్నా రా తాతయ్య, చూడాలన్నది కరుణ. కరుణ ద్వారకా వెళ్ళిన మాట నిజమేనమ్మా. అక్కడికి వెళ్ళాక ఆర్కియాలజీలో పనిచేస్తున్న ఒక ఆఫీసర్ని ప్రేమించింది. అతన్ని మన కులం కాదు. అతన్ని పెళ్లి చేసుకోవడానికి మీ అమ్మా నాన్న ఒప్పుకోలేదు. వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేసుకుందని దాని కుటుంబం నుంచి వెలేసి వేరు చేశారమ్మా. మాకిష్టం లేని పెళ్లి చేసుకుంటే ఊరుకోవాలా? రేపు నేను మీకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటాను. నన్ను ఇంట్లోంచి పంపించేస్తారా? నిన్నెందుకు పంపిస్తారమ్మా? నువ్వు సొంత బిడ్డవి, అదేమో పెంచుకున్నదే, అందుకే దాన్ని పంపించేశారు. నాకు తెలుసు, దాన్ని ఎలాగైనా వదిలించుకోవాలని మీరు చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నారు. దానికి ఇది బంకగా తీసుకున్నారు, వదిలించుకున్నారు. అది తల్లిని కాబోతున్నానని ఉత్తరం రాసినా సరే మీకు జాలి లేకుండా పోయింది. అక్కంటే నాకు ప్రాణం. దానికి అన్యాయం జరగకూడదు. ఇప్పుడే నేను ద్వారకా వెళ్ళి దాన్ని ఇంటికి తీసుకొస్తాను. దాన్ని మాత్రం తీసుకురావడానికి వీల్లేదు. తాతయ్య, దాని భర్త బిడ్డతో సహా తీసుకురావాలి. एक प्लेयर के खेलने से कुछ नहीं होता. इंडिया जरूर हार जाएगी. इंडिया जरूर जीतेगी. बेट कितना है? 25,000 बैट. Come on India, come on, come on, come on, come on India, ये मैं क्या आउट क्यों बोलते हैं? क्या है मेरा पर्स? सिक्योरिटी मूसेंडी या अन्य डोर मूसेंडी. पूरे डोर्स क्लोज करो. ये मुंबई समझ रहे या बंबई समझ रहे? क्या समझ रहे तुम? నేను ఇక్కడ ఉండగా దొంగతనం జరుగుతుందా? ఒకవేళ జరిగినా దొంగను బయటికి పోనిస్తానా నేను? పూరా డోర్ క్లోజ్ కరో. టేక్ కేర్. నేనంటే నా లెవెల్ అంటే డోంట్ లీవ్ ఎనీబడి. అందరిని జాగ్రత్తగా చెక్ చేయండి. ఏక్ भी बाहर नहीं जाना चाहिए. पूरा लोग अच्छे तरह से
Okay, you can go. हाँ क्या चेकिंग है देख 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 भाई पैन निकल गया मोहन చూడలేదు బ్రౌన్ పాయింట్ వీడియో వింటలే नो बटन उधर देख भाई अरे जस्ट होटल के अंदर बैठने अरे बटन ना पर्स क्या है क्या है क्या है क्या है भाई कुछ नहीं अरे उधर देख क्या है कुछ नहीं क्या है तुम्हारे पास देखने के लिए पागल है चल रहे चल चल पागल करने से भागे क्या हेलो यार अंदर ब्राउन पैंट के मन कर दीजिए सर हाय मेरे दिल तू हाय मेरे दिल तू गाएगा ब्राउन पैंट ना तुर्की सिंधी तीन बटन के पास लगेगा मैं क्या करूं बाथरूम में पॉलिश बाथरूम में फ्री पॉलिश बाथरूम में पॉलिश हाँ कमाला चाहिए आपको चाहिए इधर आ भाई मुझे नहीं चाहिए देता हूं फ्री पॉलिश मुझे नहीं अरे मेरा अंडर ఎంత డబ్బు ఉందో ఏంటో ఓకే కార్డులు క్రెడిట్ కార్డులు వారిని డబ్బులు నో డబ్బులు మనీ డైమండ్ నెక్లెస్ సెట్ జీ దాని వాల్యూ 20 lakhs ఇప్పుడే హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ ఫ్లైట్ కి మిస్టర్ ఫెడ్రిక్సన్ అతని మనవరాలు సమంత విక్టోరియా ఇద్దరు వస్తున్నారు అవును ఆ డైమండ్ నెక్లెస్ తీసుకుని బహుత్ అచ్చి బాత్ హై ఈ బిజినెస్ టీమ్ ని మనం మిస్ చేసుకోకూడదు దాన్ని మన సొంతం చేసుకోవాలి ఓకే హలో క్యా రావడం లేదా అచ్చా సేట్ జీ వాళ్ళు ఈ రోజు రావడం లేదు నెక్స్ట్ వీక్ అంటే मेरा फ्रेंड जा रहा है विक्टोरिया और फेड्रिक्सन मेरा दोस्त है ఇది మనవరాలు తాతయ్య విక్టోరియా ఫ్రెడ్రిక్సన్ మ్యాచ్ ఓకే వీళ్ళ కాదా టెస్ట్ చేద్దాం డైమండ్ ఏంటి తాతయ్య మనం డైమండ్ ట్రావెల్స్ లో వ్యాన్ బుక్ చేసాం కదమ్మా దాని డ్రైవర్ అయి ఉంటాడు మరైతే ఇంగ్లీష్ పిక్చర్ లో విల్లన్స్ లాగా ఈ సైకిల్ ఏంటి ఈ ముంబైలో అడుక్కునేవాడు కూడా ఆజమస్తానంత బిల్డప్ ఇస్తాడమ్మా ఈ వ్యాన్ డ్రైవర్ గాడికి నేను ఇస్తా చూడు బిల్డప్ హలో ఓకే డబల్ ఓకే ఎవ్రీథింగ్ కండిషన్ బ్రహ్మాండమైన కండిషన్ తెలుగు ఏ ఏరియా పాగో పశ్చిమ గోదావరి మాది తూర్పు గోదావరి జిల్లా ఇద్దరు కలిస్తే ఊగో గోదావరి జిల్లా ఎక్కడైనా ఓకే ఇక్కడైనా చేసుకోవచ్చు అటు ఎగ్జిక్యూటివ్ రూమ్ లోను లేకపోతే టాయిలెట్ లోనే చేసుకోవచ్చు ఏంటయ్యా వేళకోళంగా ఉందా నీకు వ్యాన్ ఎగ్జిక్యూటివ్ రూమ్ లోను టాయిలెట్స్ లోను పెడతారా అసలు నువ్వు డైమండ్ తాలూకు నువ్వు డైమండ్స్ తాలూకు డ్రైవర్ వా డైమండ్స్ తాలూకా మిస్టర్ మా సామాన్లు మేము తెచ్చుకోగలం అందులో చాలా వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయి తెలుసు అందుకే ఇవ్వండి ఓకే ముందు నువ్వు వెళ్ళి వ్యాన్ రెడీ చేయి అదే తాతయ్య అదంతా మాట్లాడి వీళ్ళు వచ్చే లోపల ఒక వ్యాన్ కొట్టుకురావాలి
అని కొట్టుకొచ్చాను. కొట్టుకొచ్చావా? అదే ముంబైలో కొట్టుకొచ్చానంటే పట్టుకొచ్చాను అర్థం. ఓహో. ఈ బండి ఎక్కిన వాళ్ళకి సదుపాయం, ఎదురొచ్చిన వాళ్ళకి అపాయం. ఎస్. ఎలా ఉంది మిస్టర్ ఫ్రెడ్రిక్సన్? ఫెడ్రిక్స్ అన్న. ఫ్రెడ్రిక్సన్ విక్టోరియా. ఏంటి తాతయ్య ఫెడ్రిక్సన్ విక్టోరియా అంటున్నాడు? వాడి పేరు ఫెడ్రిక్స్ అన్న, వాళ్ళ ఆవిడ పేరు విక్టోరియా అయి ఉంటుంది. ఆ పేర్లు ఆడే, మన పేర్లు మన. ఏ హోటల్? బుక్ చేసిన ద్వారకాకైతేనే. ఏంటి బిల్డప్లు? ద్వారకా? నువ్వు రామ్మా. ద్వారకా అంటే? సామాను లోపల పెట్టావు కదా. ద్వారకా అంటే ఏంటి? పెట్టమ్మా. ఓ ప్రోగ్రామ్ అటు మారిందా? మారితే మనకే ఉంది, మనకు కావాల్సిన డైమండ్స్. ఓకే డైమండ్ డైమండ్. మీ సత్య డైమండ్ ట్రావెల్. అక్క నేను కూడా మీతో కలిసిపోయాననుకుంటుందేమో. ఎందుకు అనుకుంటుందమ్మా? నీ గురించి తెలియదా ఏంటి అక్కకి? ఇది జరిగి ఇంతకాలమైనా నేను పట్టించుకోలేదు కదా. నాకు ఈ విషయం తెలియదని దానికెలా తెలుస్తుంది? నేను చెప్తానండి. ఒక్కసారి నన్ను ఆవిడ దగ్గర తీసుకెళ్ళండి. ఎక్కినప్పటి నుంచి చూస్తున్నాను మీరు మీ అక్క గురించి మాట్లాడుతున్నారు. ఆవిడ వెనకాల ఆవిడ గురించి మీరు మాట్లాడుకోవడం చూస్తుంటే ఆవిడ ఎంత గొప్పదో అర్థం అవుతుంది. మన చూడండి, మన నేడు కూడా మన గురించి మాట్లాడదు. మీ అక్క ఇస్ వెరీ లక్కీ. చూడండి సార్, మీ దగ్గర ఏమైనా వాల్యుబుల్స్ ఉంటే అవి నాకు ఇస్తే సేఫ్టీ లాకర్లో పెడతాను. మా సేఫ్టీ మేము చూసుకోగలం బాబు. మీ సేఫ్టీ మీరు చూసుకుంటారు బాబు, కానీ మిమ్మల్ని చూపు చూసే బందిపోటు దొంగలు దారి పొడుగుని ఉంటారు. వెరీ డేంజరస్. పుణ్యం ఉంటుంది, కొంచెం ముందు చూసి బండి నడప, యాక్సిడెంట్లు అవుతాయి. డైమండ్స్ ఉన్న బండికి యాక్సిడెంట్ ఎలా అవుతుందండి? ఏమయ్యా, వ్యాన్ ఎక్కినప్పటి నుంచి డైమండ్స్ డైమండ్స్ అంటున్నాం. నీకేమన్నా డైమండ్స్ పెట్టా? ఈ వ్యాన్ లో ప్రపంచంలో ఉన్న అన్ని డైమండ్స్ ఉన్నాయండి. ఈ వ్యాన్ లో డైమండ్సా? ఎస్. ఆవిడ 2 కళ్ళు 2 అమెరికన్ డైమండ్స్. ఆవిడ నవ్వితే 32 నైజీరియన్ డైమండ్స్. కోపం వస్తే ఎర్రని చైనా డైమండ్. టోటల్ పర్సనాలిటీ కోహినూర్ డైమండ్. ఏ మిస్టర్, నువ్వు నోరు మూసుకుని బండి నడుపుతావా లేకపోతే మమ్మల్ని దిగి వెళ్ళిపోమంటావా? నువ్వు దిగెళ్తే ఎలా అమ్మా? జాగ్రత్తగానే తోలుతాను. అమ్మా, ఇతను తల తెక్క డ్రైవింగ్ చూస్తుంటే నాకు చాలా టెన్షన్ గా ఉంది. అక్క కోసం అమెరికా నుంచి తెచ్చింది పెట్టులో జాగ్రత్తగా పెట్టావా? అతను ఎంత ర్యాష్ గా డ్రైవ్ చేసినా పర్వాలేదు. నేను దాన్ని పెద్ద బాక్స్ లో సేఫ్టీగా ఉంచాను. తప్పడాకెళ్తుంది. ఏంటయ్యా, ఏమైంది? డైనమోలో డైమండ్స్ వెళ్ళిపోయింది. డైమండ్స్? అదే అదే, డైనమో వీక్ అయిపోయింది. ఇప్పుడు ఎలా? Why the hell did you bring this bloody van here? How do you go to Dwarka? ద్వారకా అంటే మీరిద్దరు వెనకాల నుంచి బండి తోస్తే వ్యాన్ స్టార్ట్ అవుతుంది, అప్పుడు ద్వారకాకి వెళ్ళొచ్చు. మేమిద్దరం తొయ్యాలా? No. తొయ్యరా? తొయ్యం. తొయ్యకండి. ఆ. అటు పొలాలకు వెళ్ళి పీక్కోండి, నేను అటు వెళ్ళి కూర్చుంటా. అంత మాట్లాడకాయ బాబా బాబా ఆగోయ్. ఇదిగో, ఈ చేతులు కదా ఏదో ఒకటి చేసి అక్కర్లేదండి, కాసేపట్లో పుల్లు వస్తాయి. డిన్నర్ నువ్వు సరిపోతావు. అక్కడ దాకా వద్దు, తోస్తాం. ద్వారకా దాకా తోస్తాం. అమ్మా రా, బండి తోద్దాం. నువ్వు వెళ్ళు బాబు, చక్ర చెప్పు, చక్రధారి. రామ్మా రా, తోద్దాం. ఏంటో ఈ కర్మ, వీళ్ళు మనం తోలడానికి బుక్ చేసుకున్నాము, ముసలోడు. తోయించుకోవడం బుక్ చేసుకున్నాము తెలియదు. Dirty travels ని book చేశావు. నిన్ననాలి. ఇదే అమెరికాలో అయితే వ్యాన్ ని తీసుకెళ్లి సీలోను, డ్రైవర్ ని తీసుకెళ్లి సెల్లోను తోసేస్తారు. అది అమెరికాలో. అదే మన ఇండియాలో అయితే ఈ డ్రైవర్లు మనం దాంట్లో వెళ్ళిపోతున్నాడేంటి? వెళ్ళిపోకుండా నీతో ఉంటానమ్మా. ఓకే ఓకే. ఏం కటింగ్ ఇచ్చావురా? డైమండ్ కటింగ్. ఓకే, ఎక్కుతారా నీ డైమండ్? అయ్యో అయ్యో, డైమండ్స్ డైమండ్స్ ఫోరెవర్. డైమండ్స్ సూట్కేస్ దుబ్బేశాను, సూట్కేస్ దుబ్బేశాను. అమెరికా, ఫ్లోరిడా, గోయింగ్ టు వేగస్. ఐ వాంట్ టు గో. ఏది ఏది? నో సూట్ కేస్. నో సూట్ కేస్. సూట్ కేస్ ఏది? అటు పెట్టుకారు. ఏదే నీకు తెలీదా? ఎక్కడ పెట్టారు సూట్ కేసు? ఎక్కడ? ఎక్కడుందా? ఇక్కడ లేదు. ఎక్కడ? లెట్స్ గో బ్యాక్. వచ్చాడు. మనం దించేస్తే బండి గంటడం సులువుగా ఉంటుందని మేమే దింపేశాం. పైగా నువ్వే చెప్పావు కదా, బొంబాయి ద్వారకా రూట్ జాగ్రత్త, దొంగలు ఉంటారు అని. అమ్మా, నేను చెప్పింది నాకే కొట్టాడు. పైగా ఎవరిని నమ్మద్దు, నువ్వే కదా చెప్పావు. ఆహా ఆ? ఆహా ఓ. ఆహా ఆ? అంతొద్దు, ఇట్రా.
ఇక మీదట మీరు దిగినా పర్వాలేదు, మీ సామాన్లు మాత్రం నా హ్యాండ్ ఓవర్ లో ఉండాలి, అంతే. ఇది నా రూలు. నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. మనం వేరే వాడిని చూసుకున్నా రా తాతయ్య. Don't manage lousy driving, stupid driver. ఎందుకమ్మా అంత కోపం? ఇక మీదట మన ఇద్దరు ఫ్రెండ్స్ గా ఉందాం. మీరే బండి ఆపమన్నా బండి ఆగదు, బ్రేక్ వేసినా బ్రేక్ పడదు. ఓకే రావయ్యా, లగేజ్ తీసుకో. పెద్ద తీసుకుంటాను. డైమండ్ సూట్ కేస్ నాదే. ఓకే. ఇక్కడేదో దాబా ఉన్నట్టుందా, ఒకసారి ఆపోయా. ఏంటే ఆపేది? ఆపోయా. అమ్మా, కడుపులో ఆటలు పడిచేస్తుంది, దాబాలో ఫుడ్ వాసన గుమ్మలు ఆడిపోతుంది. ఇక్కడే డిన్నర్ చేసేద్దామా? ఓకే. హలో హలో హలో, ఎక్కడికి ఎక్కడికి? మీకు వేరే పని లేదా? కాదా? ఇందాక బండి ఆపి బట్టలు మార్చుతున్నారు, ఇప్పుడేమైనా ఇక్కడ డాబాలు ఆపమంటారు? అక్కడ ఫుడ్ ఏం బాగుంటుంది, పదండి. ఏ మిస్టర్, మేము ఎక్కడ తింటే నీకేంటి? మేము ఆపమన్న చోట ఆపాల్సిందే. బిల్ మేము ఇస్తాం, కావాలంటే నువ్వు కూడా తిను. తాతయ్య జాగ్రత్త, సామాన్ల మీద కన్నేసి ఉంచు, మళ్ళీ ట్రైల్ అని వెళ్ళిపోతాడేమో. సామానంతా గొలుసులెట్టి కట్టేసిన వాడేం చేయలేడు. వ్యాన్ కేసు నా దగ్గర ఉన్నాయి. గొడవ లేదు కదా. నువ్వు పడమా, నేను వస్తాను. నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళ. ఏంటయ్యా? నేను ఒకటి ఇస్తాను, రాస్తావా? చాలా విలువైంది, అతి ముఖ్యమైంది. ఏంటి? దీంట్లో నా ప్రాణాలు ఉన్నాయి, కానీ మా వనరాలు చూస్తే ఊరుకోదు. ఏమి దగ్గర చెడిందా? చూస్తే చెడుతూ ఊరుకోదు. అయితే టీచర్ నేను పట్టుకుంటా, నా ప్రాణాలు. అమ్మో, నేను పట్టుకుంటా. అంతగానే ఉంటుంది. నీకు మంచి తెప్పిస్తాను. ఓకే ఓకే ఓకే, జాగ్రత్తగా చూసుకుంటా. ఓకే, నువ్వు వెళ్ళవయ్యా. నెక్లెస్. అబ్బో నెక్లెస్. నాకు చుట్టా, అది చూస్తే నన్ను కాల్చనవ్వదని నీ దగ్గర పెట్టి ఏం చేస్తానా, నీ నోట్లో పెడతా. ఎల్లవయ్యా, పోవయ్యా. రండి 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 రండి, ఈ బోండాలు ఏంటి? వద్దు తాతయ్య, మనం ఎదురు కోకోకోలా తాగుదాం. అదే ఇది కోస్తా కొబ్బరి బోండాలో కోకోకోలా మిక్సింగ్. కొబ్బరి కోలా అన్నమాట. ఒక్క బోండా వేస్తే గోల గోలగా ఉంటుంది, పెట్రోల్ లేకుండానే బండి వెళ్ళిపోతుంది. అంతే అంతే, మీరు వేయాలి అంతే. పట్టుకోండి. నువ్వు బొండ తాగమా? వేయాలండి, పట్టుకో. నువ్వు కూడా కొబ్బరి కోలా వేయబోయ్. వేస్తాగా, వేస్తా. ఓకే ఓకే ఓకే, ప్లేన్ ప్లేన్ అంతే. ఇంకొకటి. ఇదిగో. ఓకే ఇదిగో. రెండుడా, మూడుడా. నువ్వు మా అక్క లక్కి అన్నావు కదా? కాదు, నేను లక్కి. అలాంటి అక్క ఉన్నందుకు. నేను లక్కీ, ఎందుకంటే మన ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయాం కదా. I like you. ఓకే ఓకే ఓకే. क्या मजा కూడా రా బేబీ. ఇది నీ సీటా? అసలు నా సీట్ లోకి నువ్వు ఎందుకు వచ్చావు? ఇది నీ సీటా? ఏం డౌటా? స్టీరింగ్, బ్రేక్. బండి అయిపోయిందేంటి అమ్మాయి? ఇది డోలి డోలి. ఏంటయ్యా? ఏంటనమ్మా, ఏరియా మారిపోయింది, బండి అయిపోయిందేంటమ్మా? ఏమో నాకేం తెలుసు. మిస్టర్ డైమండ్, నీ బుగ్గి మీద లిప్స్టిక్ ఏడాయా? లిప్స్టిక్?
ముద్దు పెట్టుకున్నాడు. అతని బుగ్గని అతనే ముద్దు పెట్టుకున్నాడా? ఇదేదో చార్మినార్ వెళ్ళి తాజ్మహల్ ముద్దెట్టుకున్నట్టు. లాజిక్ ఏది? ఇక్కడ నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్. అసలు ఈ ఏరియా అంటే మనం ఇక్కడ దాకా రావటం ఏంటి? గంట పనికి 2 రోజులు వేస్ట్. అసలు డైమండ్ ఎక్కడ? డైమండ్ అంటావుగా, నువ్వే ఒక డైమండ్ అయ్యా. 4 గంటల్లో రాత్రికి రాత్రి 700 కిలోమీటర్లు తీసుకొచ్చావంటే ఎంత టెరిఫిక్ డ్రైవింగ్. 700 కిలోమీటర్లా? ఇంకా ద్వారక 50 కిలోమీటర్సే ఉన్నాయా? బ్యూటిఫుల్ లొకేషన్. రాత్రికి రాత్రి 700 కిలోమీటర్ ఎలా తీసుకొచ్చాను? 700 కిలోమీటర్ నువ్వు తీసుకొచ్చి నన్ను అడుగుతావేట? అంటే ఎలా తీసుకొచ్చాను? ఎలా చెప్తావు? అడిగితే ఏమైంది? రాత్రి కొబ్బరికోళ దెబ్బకి కడుపులో తుఫాను చెలరేగింది. ఇది ఎక్కడ? ఏంటి నేను సర్వెంట్ లా కనపడుతున్నా? నేను వచ్చింది దేనికి? ఇక్కడ జరుగుతుంది ఏంటి? వస్తున్నా. ఏంటమ్మా? తాతయ్య, ఈ జలపాతాన్ని చూస్తుంటే చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది. ఇక్కడే స్నానం చేసి ఫ్రెష్ అప్ అయి డైరెక్ట్ గా అక్కింటికి వెళ్ళిపోదాం. ఓకే? అబ్బబ్బబ్బబ్బా, ఏమీ డ్రెస్ రా, సెక్సీ. నాకు ఒక ఈత ఏదాలనే ఉంది, కానీ డ్రైవర్ వీరబాహుళ్ళ రెచ్చిపోతున్నాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. సంతోషంగా ఉన్నాడు. వెళ్ళిపోదాం రమ్మా, హోటల్గా స్నానం చేద్దాం. సార్ ఏంటండి ఇది? స్నానం చేస్తే వద్దంటారా? ఇలాంటి జలపాతంలో తప్పకుండా అందరూ స్నానం చేయాలి, ముఖ్యంగా ఆడవాళ్ళు. వాళ్ళు స్నానం చేస్తే ఒళ్ళంత వజ్రం అవుతుంది, మనసు మాణిక్యం అవుతుంది. మీరు అలా వెళ్ళి తప్పకుండా సాయంత్రం దాకా హ్యాపీగా స్నానం చేయండి. ఐ డోంట్ నీడ్ యువర్ పర్మిషన్. అమ్మాయి, మీరెక్కడికి? అమ్మాయికి సాయంగా వెళదాం. మరి ఇది పోస్ట్ పోన్ చేశా. అయిపోయావు. ఇలా ఆపితే కడుపులో గ్యాస్ ఫామ్ అయ్యి గుండె కొట్టుకుని మిషన్ అయిపోతుందని ఇండియా టుమారోలో చెప్పారు. మరి చోటు అటు ఉందయ్యా, అటు వెళ్తే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అమ్మాయి నేను చూసుకుంటాను, వెళ్ళి అన్లోడ్ చేయవయ్యా. అంత కూడా చేసిందమ్మా? అవును తాతయ్య, మనిషి అంత చేప, బిగ్ ఫిష్. నీటిలో చేపలకు కూడా నగల మీద మోజు పెరిగిపోతుంది అనమాట. వాట్ ఏ చేంజ్ ఇట్ ఈస్. అది ఏ ఒరిజినల్ డైమండ్ నెక్లెస్ అని అనుకుని ఉంటుంది, పిచ్చి చేప. కానీ అమెరికా ఎగ్జిబిషన్ లో కొన్న గాజురాల నెక్లెస్ అని తెలిస్తే ఫీల్ అవుతుంది పాపం. అదేనమ్మా, మనం బయలుదేరిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఏదో పిచ్చి గ్రహం మనల్ని వెంటాడుతోంది. ఇక లాభం లేదు, ఫినిషింగ్ టచ్. పిచ్చి గ్రహం కాదు, మొండి గ్రహం, శతమొండి గ్రహం. స్టూవర్ట్పురం స్కూల్లో ట్రైనింగ్ అయి చంబల్ వ్యాలీ యూనివర్సిటీలో కంప్యూటరైజ్ గజ దొంగని డిగ్రీ తీసుకున్న గజ్జల బాబురావుని. మా దొంగలకు చాలా సెంటిమెంట్ అయ్యా. మాకు కావాల్సింది వస్తువులే, కానీ మీరే అతి తెలివితో మీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. అప్పుడు వ్యాన్ తోయమన్నప్పుడు సూట్ కేసు వ్యాన్ లోనే పెట్టేస్తుంటే నాకు కావాల్సిన నెక్లెస్ మాత్రం నేను తీసుకుని మీ లగేజ్ హ్యాపీగా కొరియర్ లో పంపించేసి ఉండేవాడిని. ఇప్పుడు ఏంటి ఏంటి ఏమైంది? మీ ప్రాణాల మీదకి మీరే తెచ్చుకున్నారు. ఎందుకయ్యా, ఎందుకు నన్ను హంతకుండా చేస్తున్నారు? ఏంటయ్యా బాబు, డ్రైవరు కాస్త డ్రాకులా మారిపోయావు. అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నువ్వెవరు? నా బ్యాక్గ్రౌండ్, నా డేట్ ఆఫ్ బర్త్, నా బయోడేటా అంత తర్వాత ముందా పెట్టు తెరిచి నేను అడిగింది నాకు పెట్టు తెరువు మిస్టర్ ఫ్రెడ్రిక్సన్. ఫ్రెడ్రిక్సన్ ఆడేవాడు. నా పేరు పెద్ద గద్దల పేరయ్య. పెద్ద గెద్దల 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 గెద్దల. మరి ఈ అమ్మాయి పేరు సమంత విక్టోరియా. విక్టోరియా ఏంటయ్యా బ్యాక్టీరియా లాగా? దాని పేరు సత్యవతి, ఎలియాస్ సత్య. ఇది సత్య. మరి నువ్వెవరు? నువ్వు ఫ్రెడ్రిక్సన్ కాదు, పేరయ్య. అది సత్య, విక్టోరియా కాదు. మరి ముందు అసలు మీ పేర్లు ఇవేనని
నాకు ఎయిర్పోర్ట్ లేదు చెప్పచ్చు. అరే మీ వెనక ఒక దొంగ ఫాలో అవుతున్నాడు, వాడికి డీటెయిల్స్ చెప్పాలి జ్ఞానం లేదు మీకు. ఎందుకు వెళ్ళి వచ్చాయి? మీ పేరులు దాచి నా చేత ద్వారకా యాత్ర చేద్దామని. నువ్వైనా చెప్పచ్చు కదా. ఎక్కమంటే వెనక్కి ఏమైనా ఎక్కేశారు, తాగేశారు, బాగా తినేశారు, డాన్స్, వాటర్ ఫాల్స్, స్విమ్మింగ్. బాబు నువ్వు అనుకున్న వాళ్ళం మేము కాదు, మమ్మల్ని వదిలే బాబు. ఏంటయ్యా వదిలేది? ఏంటి వదిలేది? 2 రోజులు అయింది నీ వల్ల నా బడ్జెట్ అంతా వేస్ట్. ఏది సూట్ కేసు తిండి ఏదో ఒకటి మొదటి నుంచి నాకు నీ మీద అనుమానమే. నీలాంటి బడా దొంగల్ని 10 మందిని అమెరికాలో నడి రోడ్డు మీద ఒకేసారి కాల్చి పారేశాను. మై గ్రాండ్ డాటర్ గన్ యా మోర్ పవర్ఫుల్ దెన్ నైఫ్. yes సో ఐ విల్ క్లోజ్. I will throw it. చూసారా మీరిద్దరు ఎలా ఫూల్స్ అయిపోయారు? అసలు ఇదంతా నేను ఎందుకు చేశానో తెలుసా? మా డైమండ్ ట్రావెల్స్ వాళ్ళు ట్రావెలర్స్ హైవేలో వెళ్తుంటే సడన్ గా రాబర్స్ వచ్చి అటాక్ చేస్తే వాళ్ళ నుంచి ఎలా డిఫెండ్ చేసుకోవాలో చూపించడం కోసం ఈ రోజు మీ ఇద్దరికి చేసి చూపించాను. మీరు ఈ టెస్ట్ లో పాస్ అయ్యారు. సో యు పాస్ ద టెస్ట్. సో కమ్ ఆన్ లెట్ us continue our journey. కమ్ మీరు వెళ్ళి కూర్చోండి హ్యాపీగా. చూడు ఆడదాని తల్లో పువ్వు చేతిలో పన్నుంటే బాగుంటది. ఇలా చేతిలో పిస్టల్ ఉంటే ఏమాత్రం బాగుండదమ్మా. నో, పిస్టల్ ఉంటేనే నీలాంటి వాళ్ళకి మేం ట్రైనింగ్ ఇవ్వగలం. గో బ్యాక్. ఓకే ఇంతేరా దీనికి ఇంత సీన్ ఉంది. ఓకే నో ప్రాబ్లం. ఓకే నా బ్యాగ్ వెళ్ళండి. ఓకే ఎవరయ్యా చేతిలో పిస్టల్ పట్టుకుని బెదిరించేసింది? టూ మచ్. సరే వేస్ట్, టైం అంతా వేస్ట్. 2 రోజులు వేస్ట్ అయిపోయింది వెళ్తాం. ఇకొద్దు మనకి బ్యాక్ టు ముంబై బెటర్ మనకి. ఇటు ద్వారకానా? అటు ముంబై. ఓకే ముంబై వస్తున్నాం. చాలా బాగుంది కదమ్మా. Really a nice place. Wow, beautiful. దాని మనసుకు తగినట్టుగా ఉందమ్మా, చాలా బాగుంది. కరుణ ఇల్లు సీరియస్ ఉందండి తాతయ్య. నీలేంటి రా చూద్దాం. ఓకే మేము మీ వాళ్ళమే. కాసింహమా Are you Miss Satya? Yes, Coming from USA? yes. I am her grandfather Paraya. Your sister and brother-in-law are now in blacklist. Blacklist? They are criminals. Why? Those traitors escaped with an important, valuable thing from the archaeological department. What evidence to say they're criminals? Don't question us. You just answer our questions. అవును, వాళ్ళు ప్రశ్నలే వేస్తారు, మనం సమాధానం చెప్పాలి. మీరు అడిగే ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్పరు, ఎందుకంటే వాటికి ఆ లా అండ్ ఆర్డర్ దగ్గరే సమాధానం లేదు కాబట్టి. సచ్ మీరు మీ వాళ్ళని వెతుక్కుంటూ వచ్చారు, కానీ వీళ్ళు మీలో నేరాన్ని వెతుకుతున్నారు. వీళ్ళకి నిజానిజాలతో పని లేదు. కేసు క్లోజ్ చేయడం కోసం ఎవరో ఒకరిని ఇంట్రాగేట్ చేయాలి, భయపెట్టి ఒప్పించాలి, కేసు ఫైల్ క్లోజ్ చేయాలి. దట్స్ ఇట్. ఇట్స్ జస్ట్ అ ఫార్మాలిటీ. దట్ ఈస్ ఇండియన్ పీనల్ కోడ్ ప్రోటోకాల్. ఈ ఆఫీసర్లు అందరికీ తెలుసు బలరామ్ అంటే ఏమిటని, అతని సిన్సియారిటీ ఏమిటి, అతని కెపాసిటీ ఏమిటి, అతని కేపబిలిటీ ఏమిటని. అఫ్ కోర్స్ యు నో దట్. వి ఆల్ నో దట్. హి ఈస్ ఎ లయన్. You're Mr. హర్గోపాల్, బలరామ్ బెస్ట్ ఫ్రెండ్. నేను బలరామ్ ఒకే డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు. మీరు అడిగిన అన్ని ప్రశ్నలు ఈ డిపార్ట్మెంట్ని చాలాసార్లు అడిగాను, ఎవ్వరూ పట్టించుకోలేదు. వీళ్ళు క్లీన్ గా ఉండడం కోసం ఇంకొకళ్ళు నేను నిందలు వేస్తాను. क्या बात कर रहे हैं आप? మిస్టర్ ఆఫీసర్, యూ डू नॉट हैव एनी रीजन और एविडेंस टू इंट्रोगेट देम. इट इज रॉन्ग. What's wrong with that? ऐसी बात नहीं करनी चाहिए. ये दोनों मेरे साथ रहेंगे. जब भी आपको कोई इन्फॉर्मेशन की जरूरत पड़े तो मैं इन दोनों को ले आऊंगा. ओके? మీరు మా అక్క బావలకి మంచి స్నేహితులు అంటున్నారు కదా,
వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఏమయ్యారో మీకు తెలీదా? తెలిస్తే నేను ఊరుకుంటానా? నేను చాలా ఎంక్వైరీలు చేశానండి. అందరూ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలోంచి వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ వాడి గురించి ఎవరు ఆలోచించడం లేదు. ఒక పని చేస్తే మనం కలెక్టర్ కానీ లేదంటే కన్సర్న్ ఆఫీసర్ ఎవరైనా కాంటాక్ట్ తొందర చేస్తే పడితే తెలియ విషయం కాదు, నిదానంగా డీల్ చేయాలి. ఇది మా హ్యాండ్ ఓవర్లో ఉన్న గెస్ట్ హౌస్, మా డిపార్ట్మెంట్ ఇదే. మీరు ఇక్కడ నిశ్చింతగా ఉండొచ్చు. చూడండి, బలరాం గురించి మీ అక్క గురించి బయట చాలా గొడవగా ఉంది. ఎవరు వచ్చినా ఎంత బలవంత పెట్టినా మీరు మాత్రం ఇక్కడ నుంచి కదలకండి. అంతగా ప్రెషర్ పెడితే వచ్చిన వాళ్ళ చేత నాకు ఫోన్ చేయించండి. ఇదిగో ఇది నా ఫోన్ నంబర్. ఈ గుడ్లేంటి గంటలేంటి ముంబైకి వెళ్ళొస్తున్నట్టు పట్టాలి. జయ గురుమా జయ గురుమా ఆటలు బాబు. అది మన గురించి ఏమన్నా పడిందా పడలేదా? అయితే నువ్వు చదువుకో. వీడేంటి ఇక్కడ ఉన్నాడు? क्या चाहिए? क्या है अंदर? सब कुछ है. सब में एक एक ला. ठीक है. अरे भाई हाँ? सब में 2 ला. दो दो. हाँ सब में 3 और एक बड़ा पेप्सी. हाँ बड़ा पेप्सी बस है. ठीक है भाई. हाँ? 5 ला. 5 पूरा होटल लेके आता हूँ. और एक बार पूरा. क्या? और एक बार? नहीं है, पूरा खलास कर दिया है. चलो पैसा दो. क्या पैसा है? हाँ? क्या पैसा? खाने का पैसा. पैसा देने क्या भाई? कौन देता है? अरे पैसा आता है. अरे देख रहे खा के पैसा नहीं दे आता रहा है. अरे पैसा आता है. है. अरे बैंक से ला. ले लो. चेड़ो जीप में. జీప్ లెక్కమంటాడు వీడు. चलो. బాబు మీరెవర్రా? ఉంటే టెన్షన్ కూడా मैं जंगल में मंगल हूँ. मंगल में जंगल शोले में गब्बर सिंह एरिया का. ये साला मक्खा चक्का है. आप मेरा गाड़ी इधर क्यों लेके आया? तुम्हारा गाड़ी मैं नहीं लाया, ये गाड़ी मुझे लाया. వీడేవండి బాబు పెద్ద కటింగ్ ఇస్తున్నాడు. డబల్ సెక్షన్ ఎక్కడి నుంచి చూడపడ్డాడు? ఆకాశం నుంచి. ఆకాశంలో నుంచా? ఏలూరు. మీది ఏలూరా? నాది నెల్లూరు. ఈ క్షణం వరకు వాళ్ళిద్దరు తిరిగి వస్తారన్న నమ్మకం నాకు లేదు. కానీ నీ ప్రయత్నం చూస్తుంటే వాళ్ళిద్దరు తప్పకుండా తిరిగి వస్తారన్న నమ్మకం కలుగుతోంది. ఇంతకు तुम कौन हो? कहां से आया? क्या करने के लिए आया? చెప్తే కంగారు పడవు కదా. నేనా? बोल तुम कौन? अब ద్వారకా నగరం అంతా మీ మోటార్ రిక్షాల వల్ల పొల్యూట్ అయిపోతుందని వాటి లైసెన్స్లన్నీ క్యాన్సిల్ చేయడానికి యాంటీ పొల్యూషన్ బ్యూరోని కమిటీ వేశారు. అయితే
ఆ కమిటీకి నేను ఇన్స్పెక్టర్. కాడుందా? ఆ? కాడమ్మా బాబాయ్ కాడు. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కి మీ మోటార్ రిక్షాల వల్లే ద్వారకా అంతా పొల్యూట్ అయిపోతుంది, దాని వల్ల చాలా మంది చచ్చిపోతారని చెప్పాను అనుకో. ఏంటి 2 days లో మీ లైసెన్స్ అని క్యాన్సిల్ అయిపోతాయి. దో దిన్ మే పూరా ఖతం. ఇదిగో, అడిగేదా? ద్వారకా ఆటో అదే ఫుడ్. నిన్ను చూస్తే చాలా పైగా తెలివాడివి, నీకేదో చేయాలి. ఈ గండం గట్టెక్కించి నాకు కూడా సాయం చేయండి బాబు. చెయ్యాలి, కానీ అక్కడే ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏంటి? నిన్న ఎయిర్పోర్ట్ లో నా బ్యాగ్ మిస్సింగ్, అందులో నా చెక్ బుక్, క్యాష్, ఆంధ్ర బ్యాంక్ కార్డు, ఎవ్రీథింగ్ ఇస్ మిస్సింగ్. ఇప్పుడు నేను ఢిల్లీ వెళ్ళి మీ తరఫున మాట్లాడాలంటే ఎలా? వెళ్ళకపోతే ఈ లోపలే మీ లైసెన్స్ అన్ని వాళ్ళే క్యాన్సిల్ చేస్తారు. అందుకే ఢిల్లీ వెళ్ళాలంటే అది తోడా ఓ ఏ ఓ తోడా వా ఓ ఆ. ఇలా అంటారు. క్యాషా బాబు? ఎంత కావాలి? ఎంత ఉంది? ఒక నిమిషం. ఇదిగోండి, అర్జెంట్ గా ఢిల్లీ వెళ్ళి ఆ రిపోర్ట్ క్యాష్ ఊర్లో ఎత్తుకెళ్ళిపోయి సుడిగాలి చూసావు, మనుషులు ఎత్తుకెళ్ళిపోయి సుడిగాలి చూసావు, చెట్లు ఎత్తుకెళ్ళిపోయి సుడిగాలి చూసావు, ఇలా డబ్బులు ఎత్తుకెళ్ళిపోయి సుడిగాలి ఇదే చూడటం. నా డబ్బులన్నీ నేటిపోయినాయి. ఏ కృష్ణ, నా డబ్బులన్నీ కొట్టేశాయి కాబట్టి లోపల ఉండకు ఇప్పుడు వజ్రాలు తీసేవాయి బాబు, లైఫ్ లో సెటిల్ అయిపోతాయి. వజ్రాలేంటి? నీకు తెలియదు కదా, ఈ సముద్రంలో కృష్ణుడు ద్వారకా నగర్ ఉంది. అక్కడ వజ్రాలు, వైడ్యూరాలు, ముత్యాలు, సమంతకమణి కూడా ఉందా బాబు? ఆ సమంతకమణి రోజుకి 100 కిలోల బంగారం వస్తుంది. దాన్ని ఎలాగైనా సరే కొట్టేసి బంగారు మోటార్ సైకిల్ చేసుకొని ప్రపంచం అంతా గిరగిర తిరిగేయాలని ఆశ. అందుకే రోజు గుంటల్లో, చెరువుల్లో ఈత ప్రాక్టీస్ చేస్తాను. చేతులు అప్పుడు వచ్చింది, కాళ్ళు అప్పుడు రాలే. అది గాడి వచ్చింది.
భయపడ్డావా? అది సముద్రం పెద్దమ్మ. సముద్రం పెద్దమ్మ అదేంటి? చంద్రుడి మీద పేదరాశి పెద్దమ్మ ఉంటుంది కదా, అలాగే సముద్రంలో కూడా మంచి రాశి పెద్దమ్మ ఉంది. పెద్దమ్మ చెడ్డోళ్ళని సుడుల్లో ముంచేస్తుంది, మంచోళ్ళనైతే తన చేతులతో ఒడ్డుకు చేరుస్తుంది. ఏంటి పెద్దమ్మ ఇది? ఎందుకు ఇలా చేసావు? మంచోళ్ళని ఇలా కంగారు పెట్టచ్చా? ఇంకెప్పుడు ఇలా కంగారు పెట్టకే మనల్ని. ఏమనుకో, నన్ను కంగారు పెట్టలేదులే, ఒడ్డుకే చేర్చింది మీ పెద్దమ్మ. ఊరికే అలా అనకపోతే మన మాట వినదు పెద్దమ్మ. నువ్వు చెప్పేదంతా నిజమే. నువ్వు నమ్మితే నిజం, నమ్మకపోతే అబద్ధం. ఇంతకీ నువ్వెవరు? నేనా? నేను ఇక్కడే ఉంటాను. అవును, నువ్వు ఒకదాన్ని తిరుగుతున్నావు, నీకు భయం ఏదా? నాకేం భయం లేదు. నాతో సముద్రం పెద్దమ్ముంది, తాబేలు తాతయ్య ఉన్నాడు, రొయ్య మీసాల మావయ్య ఉన్నాడు, ఇంకా పిట్ట పరిగిల శిశింద్రియులు ఎన్నో ఉన్నాయి. ఇది మామూలు నేల కాదు, శ్రీకృష్ణుడు నడిచిన నేల. ఇలా ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఉన్నాయో లేవో గానీ నీ చిన్న చిన్న మాటలు వింటుంటే మాత్రం ఏదో పెద్ద కథే ఉందనిపిస్తుంది. అవును, నీకు పడలేదా? నువ్వు బాగా చదువుతావా? నీ ఇల్లు ఎక్కడా? అదిగదిగో అక్కడ చూడు, ఆకాశం భూమి కలిసినట్టు కనబడుతుంది, అక్కడే మా ఇల్లు. అయ్యో, ఈ సముద్రం ఒడ్డు వచ్చి సెటిల్ అయిపోయాయి బాబు. ఇది ప్రొటెక్టెడ్ ఏరియా, ఇక్కడికి వస్తే పోలీసులు బొక్కలు వేస్తారు. నా మోటార్ రిక్షా కాదు, నన్ను కూడా లేకుండా చేసేలా ఉన్నావు. ఇదిగో నా బుద్ధి గడితిని చెప్పాను. ఈ సముద్రంలో వజ్రాలు వంకాయలు ఉంటాయి అన్నా. ये समुद्र में कुछ भी नहीं है, ये रांड है, रप्पल है, बड़े बड़े कप्पल है. ఆపరా, దీని గురించి అంతా ఆ పాప చెప్పింది. పాప ఏ పాప? పాప ఇక్కడే ఉందిరా. గుజరాత్ పోలీసు చూసారంటే అంటర్కొండ. ద్వారకా వచ్చినప్పటి నుంచి చూస్తున్నానమ్మా, ఎవరో మన చుట్టూ తిరుగుతున్నట్టుంది. నువ్వు అక్కా బావ గురించి కుల్పి లాగటం మొదలెట్టాక నీ మీద ఎవరో నిఘా వేసినట్టుందమ్మా. మన వాళ్ళు ఆచూకి దొరక మనం బాధపడుతుంటే మధ్యలో వేళ కూడా వేయటమ్మా. ఏది ఏం జరిగినా అక్క బావలతోనే మనం తిరిగి వెళ్ళేది. వాళ్ళని మనతో కలపడానికి ఎవరో ఒకరు వస్తారు. రా, నీ గురించే నేను ఆలోచిస్తున్నాను. అసలు నేను ఎక్కడున్నాను నీకెట్టా తెలుసు? మన మనసుకి నచ్చిన వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి మనం వెతుక్కుంటూ వెళ్తాం, వెతుక్కుంటూ వస్తాం. నీ వయసుకి మాటకి సంబంధమే ఉండదు. పెద్ద ఆరిందలా మాట్లాడతావు. అవును, నేను చిన్నప్పుడే చాలా పెద్దదాన్ని అయిపోయాను. నీ పేరేంటి? మా అమ్మ నాన్న నాకు పేరేం పెట్టలేదుగా. మరి నేనేమని పిలవాలి? నేను ఎలా కనిపిస్తున్నాను? పాపలా. అయితే పాప అని పిలు. నా చెవిలో నీకు ఆకలి అని వినిపించింది, ఈ వంటలన్నీ వండి తీసుకొచ్చాను. రా రా రా, వచ్చి కూర్చొని తిను. అమ్మో, ఆకలి మర్చిపోయా, పద. బాగా లాగించేస్తాను. ఓకే, నీకు నచ్చేలా చేసి తీసుకొచ్చాను నేస్తం. అందుకే నేను మా అమ్మే దగ్గరుండి అన్నం పెడుతున్నట్టు అనిపిస్తుంది. అరే, నీ నుదుటి మీద పుట్టుమచ్చ బాగుంది. ఇది పుట్టుమచ్చ కాదు, మా అమ్మ తన కాటుకతో పెట్టిన దిష్టి చుక్క. ఆహా, అంటే ఈ వంటంతా మీ అమ్మ చేసిందా? మీ నాన్న ఏం చేస్తుంటాడు? నాన్న, మా నాన్న ముందు నువ్వు త్వరగా తిని నేస్తాం, మనం వెళ్ళి అలా అలా తిరిగొద్దాం, ఏం చక్కగా ఆడుకుందాం. ఓకే నేస్తం, నేను నీకు మంచి నేస్తాన్ని
కదూ? అవును. నాకంటే నీకు మంచి నేస్తం ఎవరూ లేరు కదూ? నాకున్న ఏకైక నేస్తాను నువ్వే. నువ్వు చెప్పేది అబద్ధం. లేదు, నిజం. నాకెవరూ లేరు. అరే, నిజం చెప్తున్నాను. నాకు తెలుసు, నీ మనసులో ఓ అందమైన బొమ్మ ఉంది. ఆ అమ్మాయి అంటే నీకు చాలా ఇష్టం. ఆ అమ్మాయి కూడా నువ్వంటే చాలా ఇష్టం. అందుకని నువ్వు కృష్ణుడి గుడి దగ్గరికి వెళ్ళావనుకో, ఆ అమ్మాయి అక్కడే ఉంటుంది. ఏమైనా దాస్తే దాచుకోకుండా ఇచ్చేయి. మనసైనా గొలుసైనా. సార్, ఇక్కడికి అమ్మాయి వచ్చి అఫీషియల్స్ అందరినీ కలిసి కరుణ గురించి మొత్తం కూపీలు అవుతుంది. ఏం చేయమంటారు సార్? ఇమీడియట్లీ గెట్ హర్. ఓకే సార్. వీడు ఇక్కడే ఉన్నాడు. వదలకూడదు. వైట్లేంటి, చేజ్లేంటి, మ్యాటర్ ఏంటో చెప్పాలంట్రా. మనం వీళ్ళు నా కోసం వచ్చారు, వాళ్ళు నీ కోసం వచ్చారు. మనకి వీళ్ళకి సంబంధం ఏంటి? మనకెందుకులే కానీ చూడండి, నేను మాత్రం మీకు క్షమాపణ చెప్పడానికి వచ్చాను. నేను ఒక దొంగని. మీ దగ్గర వజ్రాల నకలు ఉందని మీ వెంట పడ్డాను. తర్వాత తెలిసింది మీరు ఆ క్యారెక్టర్స్ కాదు. ఆ ప్రయత్నంలో జలపాతం వద్ద మీ దగ్గర ఒకటి కొట్టేశాను. మీ నెక్లెస్. అక్కడ ఒక కుక్క కూడా ఉంది. అడుగు పెడితే అది సింహంలా మీద పడుతుంది. ఎంతో ప్రశాంతంగా ఉంటుందనుకున్న ఆ ఇల్లు ఎడారిలో ఎండిపోయిన చెట్టులా కనపడుతుంది. ఓ పని చేస్తే ఏంటి? ఆ ఇంట్లోకి వెళ్ళి చూద్దాం. ఏదో ఒక ఆధారం దొరకచ్చు. అప్పుడు ఏం జరిగిందో తెలిసిపోద్ది. కుదరదు. హౌస్ ని సీల్ చేసేసారు. సెక్యూరిటీ పేరుతోటి అలౌ చేయటం లేదు. పర్మిషన్ తీసుకుని వెళ్ళాలంటే సెక్యూరిటీ అడ్డే. మరి అసలు పర్మిషనే లేకుండా వెళ్తే అలా ఎవరు వెళ్తారు? నేను వెళ్తాను.
ఎక్కడని అడిగావు కదా, ఇదే మా ఇల్లు. ఇది మా నాన్న కూర్చునే కుర్చీ. ఇది మా అమ్మ వంట చేసుకునే గది. ఆ గదిలోనే మా నాన్న ద్వారకా వస్తువుల్ని బొమ్మలేస్తుంటారు నేస్తం. నా బొమ్మని కూడా మా నాన్న వేశారు, అదిగో చూడు. నువ్వు సత్య వాళ్ళ అక్క కరుణని వెతుక్కుంటూ వచ్చావు కదూ, ఆమె మా అమ్మ. ఏం జరిగిందో తెలుసుకోవాలనుందా? చెబితే నువ్వు నమ్మవు. చూపిస్తా, నాతో రా నేస్తం. చుక్కల చివరి దాకా తీసుకువెళ్తాను, అంతరిక్షంలోకి ఎన్నో ప్రళయాలు పురాణాలు ఉన్నాయి. కావ్యాలు కల్లోలాలు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇప్పటికీ బొమ్మలుగా ఉన్నాయి. ప్రపంచ యుద్ధాలు కూడా ఉన్నాయి. ఇక్కడే మా నాన్న కథ కూడా ఉంది నేస్తం. అదిగో నరసింహావతారం లాంటి మా నాన్నని చూడు. మా నాన్న ద్వారకలో పురాతన వస్తు శాఖలో ఆఫీసర్గా పనిచేసేవారు. నాన్న లాంటి మంచి వాళ్ళు ఉన్నట్టే దెయ్యాల బూచోడు లాంటి చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు. ఈ దెయ్యాల బూచోడు ఎన్నో సంవత్సరాల నుంచి సముద్ర గర్భంలో ఏదో శక్తి ఉందని దానిని తన వశం చేసుకుని లోకాధిపత్యం చేయాలని ప్రతి ఏటా మహాలయ అమావాస్య రోజు పసిపిల్లల్ని బలిస్తుంటాడు. మంత్రోచ్చారణలో దోషముద్దుల్లే కరో మంత్ర కరో మంత్ర నా కృషి ఫలించబోతోంది. ఆ శక్తి నాకు దక్కే సమయం ఆసన్నమైంది. 30 సంవత్సరాల నుంచి ఫలించబోతోంది. బలికి సిద్ధం చెయ్యండి. ఇక్కడికి వచ్చాడు. ఎవరు ఎవరు నోబడి ఫీలింగ్ రెస్పాన్సిబిలిటీ. చూడు మిస్టర్ బలరాం, మీరు ఒక్కరే సిన్సియర్ అనుకోకండి, మేము కూడా సిన్సియర్ ఆఫీసర్లే. ఏంటంటే పెద్ద మీ సిన్సియరిటీ? మన నుంచి చోటే మన డ్యూటీ అనుకోకండి. మన చుట్టూ ఏం జరుగుతుందో కష్టం. అసలు నా డ్యూటీ గురించి మీరెవరండి క్వశ్చన్ చేయడానికి? మిస్టర్ రేచూరి, మీరు సెక్యూరిటీ ఆఫీసర్ కావచ్చు, నేను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కావచ్చు, కానీ ఇక్కడ సెక్యూరిటీ బాధ్యత మనందరూ. ఈ రెస్ట్రిక్టెడ్ ఏరియాలో బలులు జరుగుతుంటే మీరు కళ్ళు మూసుకుని కూర్చున్నారా లేదా తెలిసి ఎంకరేజ్ చేస్తున్నారా? ఇవాళ ఇన్సల్టింగ్ మీ మిస్టర్ బలరాం. ఈ డిపార్ట్మెంట్ నాకున్న హిస్టరీ ఏంటో మీకు తెలియదు. మినిస్ట్రీ నాకున్న గుడ్ విల్ ఏంటో సిన్సియర్. డిపార్ట్మెంట్ ఆర్ మినిస్ట్రీ విల్ నాట్ డిసైడ్ అవర్ సిన్సియర్. అవర్ క్యారెక్టర్ విల్ డిసైడ్ అవర్ సిన్సియర్.
ఇంకొకసారి ఇలా జరిగినట్టు తెలిసిందో ఐ వోంట్ టాలరేట్ ఇట్. ఇట్స్ మై ఫైనల్ వార్నింగ్. అందరూ కమాట ఎందుకు నీకు యాంగర్ ఎమోషన్? ఫ్రెండ్ గా నీ క్యారెక్టర్ నేను అర్థం చేసుకోగలను సచ్. బట్ వాడి నోట్లో పట్టం దానికి అసలు నిన్ను కాదురా, ఆ ఇండియన్ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ అనాలి. సచ్ నీకు దేవుడు లేడు, దేవుడు అంటే నమ్మకం లేదు, నీకు ఈ దేవుడు బాధ్యత తప్పు చెప్పారు చూడు అందుకు. నీకు దేవుడు ఉన్నాడో లేడో నాకు అనవసరం, నాకు నా డ్యూటీ ముఖ్యం. పసుపు గుడ్డ ఎగిరొచ్చిందేంటి? ఓహో పసుపు గుడ్డ ఎగిరొచ్చింది ఇక్కడ నుంచి అనమాట. ఈ అట్మాస్ఫియర్ చాలా రోజులుగా అబ్జర్వ్ చేస్తున్నారా? ఎవరు చేస్తుంటారు ఈ పని? ఇది ఆ దెయ్యాలు రాచోడు గాడి పని ఉంటుంది. నో వే, వాడు చేసేది పరవశంగా ఉంటాయి. ఇందులో ఏదో ప్రెజెంట్నెస్ ఉందా? అదండి మరి. అరే మన తెలుగు అమ్మారా? ఎవరు మంది? హైదరాబాద్ అండి. హైదరాబాద్ నువ్వు కాస్త పెరుకో. దిస్ ఇస్ ద ప్రొహిబిటెడ్ ఏరియా. ఇటు ఎవరు రాకూడదు, అది నీకు తెలుసా? ఇదంతా శ్రీకృష్ణుడు నడిచిన చోటు. కృష్ణ 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 కృష్ణ. ఇక్కడికి ఎవరైనా రావచ్చు, మీరే రాకూడదు. ముందు బూట్లు విప్పండి. ఇలా బూట్లు వేసుకుని రాకూడదు. అరుపులు తర్వాత రావచ్చు, ముందు బూట్లు విప్పండి. చెప్పవయ్యా. విప్పండి. ఇదిగో చూడండి, మిమ్మల్ని ఇక్కడికి ఎవరిని రావదని బోర్డులు పెట్టడం కాదు, వచ్చిన వాళ్ళని పవిత్రంగా ఉండమని బోర్డులు పెట్టండి. ద్వారకా నగరాన్ని తవ్వి తీయడం అనుకోకండి, చూసి తరించడం అనుకోండి. ఇన్ని మరబోట్లు పెద్ద పెద్ద క్రెయిన్లు అక్కర్లేదండి. 5 రూపాయలు కొబ్బరికాయ కొట్టి, 1/2 రూపాయి కర్పూర హారతి వెలిగించి, గిన్నెడు వెన్నపెట్టి రారా కృష్ణయ్య అని మనసారా కోరుకోండి. చిటికెన వేల మీద గోవర్ధనగిరిని తీసుకొచ్చినట్టు లోపల ద్వారకం తెచ్చి మీ ముందు పెడతాడు. అవును, ఈ విధంగా చేస్తే మన ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ కి పైసా కూడా ఖర్చు ఉండదు. చూడు, దిస్ ద లాస్ట్ వార్నింగ్. ఇంకెప్పుడు ఈ చుట్టుపక్కల కనపడకూడదు. వెళ్ళు. ఏంటో బాబు గై గైమంటున్నారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఓ 2 రోజులు లీవ్ కావాలరా. లీవా? అదేం కుదరదు. బెటర్ స్టే. ఏ కమ్ హియర్ స్ట్రైక్, కమ్ హియర్ యా మై బాయ్. స్ట్రైక్ బాబు. ఎరా ఈ స్ట్రైక్ నిన్ను చూడగానే నీ చుట్టూ తిరుగుతుంది, డాన్స్ చేస్తుంది, ముద్దులు పెడుతుంది. నేను ఇన్ని సంవత్సరాలుగా నీ ఫ్రెండ్ కదా, ఒక్కసారైనా నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి కనీసం బౌరైనా మురిగిందా? రే, దీనికి నువ్వంటే జలసిరా? జల? అవునరా, విశ్వాసం అనగానే గుర్తొచ్చేవి 2, స్నేహితుడు, కుక్క. అందుకే మీ మధ్య జలసి ఉంది. అవును. ఉంది, బర్ముడా ట్రయాంగిల్ ఉంది, ఉప్పెన్లు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, అగ్నిపర్వతాలు పేలుతున్నాయి. ఈ నేచురల్ కెలామిటీస్ అన్ని ఆపాలని మనం చూస్తే మన లైఫ్ అన్యాచురల్ అయిపోద్ది. సచ్ ఏంట్రా సచ్? అలానే చేతులు కట్టుకుని కూర్చుంటే మనిషి గ్రహాలను దాటేవాడా? అండర్ వాటర్ లో మనకు తెలియని ఏదో ఒక మిస్టరీ ఉంది. అందుకే ఆ కెలామిటీ వస్తుంది. అదేంటో కనుక్కోవాలి. అది అక్కడేముందో నాకు తెలుసు. లోపల కృష్ణుడు విష్ణు చక్రం ఉంది. మీరేమో భక్తి భగవంతుడు అనేది లేకుండా ద్వారకేదో సముద్రంలో ఉండే బండరాయి అనుకుని తవ్వకాలు చేస్తుంటే కృష్ణుడికి కోపం వచ్చి మీకు బుద్ధి చెప్పాలని అమావాస్యకి చక్రం తిప్పి తన మహిమను చూపిస్తున్నాడు. శ్రీకృష్ణ పరంధామ అమాయకుల్ని కాపాడు తండ్రి. రండి. ఏంటి ఇలా ఇంట్లోకి వచ్చేటి? ఏంటి గోళ ఏంటి? మీ నట్టిని తవ్వి ఇక్కడి నుంచి రత్నాలు తీసుకెళ్ళడానికి రాలేదు.
ఈ రోజు కృష్ణాష్టమి. చప్పిడి కుడి తిని చప్పబడిపోయిన బ్రహ్మచారాలకి కాస్త రుచి తినిపిద్దామని ఇవన్నీ వండి తీసుకొచ్చాను. సూపర్. నన్ను ఆపొద్దు, నన్ను ఆపొద్దు. ఆహాహాహా. చక్కెర పొంగలి, చక్కని పొంగలి, దద్దోజనం. ఇది దేవుళ్ళ భోజనం. ఆహా, ఊరి నూరూరి. మొత్తం నెయ్యితో చేసినవి అన్నయ్య. నెయ్యే. నువ్వు తెచ్చే వాడు తింటున్నాడు. వచ్చిన పని అయిపోయింది కదా, ఇక నువ్వు వెళ్ళు. ఏంటండి మీరు ప్రతి దానికి గై గై అని అరుస్తూనే ఉంటారు. ఇదిగో కాస్త మెల్లగా అది చెయ్యి ఇది చెయ్యి నవ్వుతూ చెప్పొచ్చు కదా. ఊరికే కేకలేస్తే. అన్నయ్య మొత్తం నువ్వే తినేసి క్యారేజ్ కడగద్దు, రేపు పొద్దు నుంచి నేను కడుగుతాను. అమ్మా రేపు వచ్చేటప్పుడు కొత్త క్యారేజ్ లో పెసరట్టు ఉప్మా ఆ లెవెల్లో ప్లాన్ చేయాలి. అలాగే అలాగే అలాగే. మీ ఆఫీసర్ గారికి ఏం కావాలో కనుక్కో. అమ్మా కొంతమంది నోట్లు వేసుకోవడానికి పుట్టారు, కొంతమంది లొట్టలు వేసుకోవడానికి పుట్టారు. వెళ్ళు. వెళ్తున్నావండి. ఎందుకు కేకలేస్తారు అసలు? ఏమన్నావని తినమన్నావు అంతేగా. వివాహ భోజనంబు. ఏంట్రా మొత్తం నువ్వే తినేస్తున్నావు? నువ్వే కదా వద్దన్నావు. వద్దంటే అడగాలరా? అడిగానుగా. ఏంటి 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 అడిగింది? నేను తినేదాకా అడగాలి. అసలు ఆ అమ్మాయి తెచ్చింది నా కోసం. ఏనా స్ట్రైకి? చక్కెర పొంగల్ అదిరింద్రా. కాదురా, అదిరేలా చేసిందిరా. అది చక్కెర పొంగలి కాదు, దద్దోజనం. ఆహా. ఇది పులిహోర, అది గారె, బాగుంది. ఇది బూరి. అరే నువ్వు మళ్ళీ ఇక్కడేం చేస్తావు? నువ్వు అసలు ఎప్పుడు వచ్చావు మళ్ళీ? మీరు ఒకటి తిని ఒకదాన్ని పోడుతుంటే వివరాలు చెప్పడానికి వెనకొచ్చాను. ఈ బూరి వల్ల మనకు స్వతంత్రం వచ్చింది తెలుసా? బూరి వల్ల? మనం గాంధీ గారి వల్లేమో అనుకున్నాం. అవునండి. ఒకసారి బ్రిటిష్ దొరికి మన వంటవాడు పూర్ణ బూరెలు చేసి పెట్టాడంట. అసలు ఏ దారి లేకుండా ఈ బూరెలోకి పూర్ణం ఎలా వెళ్ళిందా అని బ్రిటిష్ దొరికి తల బద్దలు కొట్టుకుని అర్థం కాలేదట. అయ్యో బాబోయ్, ఈ వంటవాడి వంటలోనే ఇంత తెలివి ఉంటే ఇండియా ఎంత డెవలప్ అయిపోయింది. మనల్ని కూడా ఏ బూర్లోనైనా పెట్టి వండేస్తాడేమోనని భయపడి రాత్రికి రాత్రి స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయాడంట. అలా మంది పూరి స్వతంత్రం. ఈ విషయం గాంధీ గారు కూడా తెలియదంట. అయ్యో కంగారు పడకండి, మెల్లగా తినండి. ఏమండి, రుక్మిణమ్మ పూజ చేసిన గుడి సముద్రం నుంచి బయటపడిందంట కదా, దాన్ని చూడడానికి పర్మిషన్ ఇవ్వరట్టుగా. నాకు గుడి చూడాలనుంది, అందుకే మీ చుట్టూ తిరుగుతున్నాను. ఒక్కసారి గుడి చూసి నేను మా ఊరికి వెళ్ళిపోతాను. అక్కడికి లేకపోతే మీరు 6 గంటలకు వెళ్తున్నారట్టుగా. ఏంటమ్మా ఏమిటి మాట్లాడేది? నువ్వు వచ్చిన పని ఏమిటి? నువ్వు మాట్లాడేది ఏమిటి? వాడు ప్రోగ్రామ్ గురించి మాట్లాడుతున్నావు. వాడు 6ంటికి వెళ్తున్నాడు, నీకు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? అది వాడు 5ంటికి వెళ్తున్నాడు. అందుకని మీ పర్మిషన్ లెటర్ రాసిస్తే నేను వెళ్ళి చూసేసి వచ్చేస్తానే. ఏమిటి మాట్లాడేది? అసలు ఏమైనా మామూలు ప్లేస్ అనుకున్నావా? ఎంత సెక్యూరిటీ! అక్కడికి వీడి తప్ప వేరెవరు వెళ్ళడానికి వెళ్ళలేదు. కావాలంటే వీడితే ఏంటి అలాగే? ఉండరా ఇన్ని తీసుకొచ్చింది కదా, ఏమడిగింది? గుడికి తీసుకెళ్ళమని. అంతేగా? నువ్వు వెళ్ళమ్మా. వాడు వస్తాడు. 4 గంటలకు వచ్చేస్తారు. నేను చూసుకుంటానుగా. నేను మాట్లాడుకుంటాను. నువ్వు ఎవరైనా దబాయించుగా, నన్ను మాత్రం దబాయించుకు. ఇవన్నీ ఎవరైనా తీసుకొస్తారు? విశ్వాసం ఉండాలరా. జొన్న రొట్టెలు తినే వాళ్ళకి వడలు, ఉప్పుడు పిండి తినే వాళ్ళకి ఆవడలు ఎవరైనా చేస్తారు? నేనేమైనా నెత్తిని కూర్చోబెట్టి తీసుకెళ్ళమందా? బోట్ లో పక్కన కూర్చోబెట్టుకుని గుడికి తీసుకెళ్ళమంది. తీసుకెళ్ళరా. అదుకు పెట్టగానే వాళ్ళ మెదళ్ళు ఆవిరైపోతాయని పలకదే. ఏమండి, ఇలాంటప్పుడు ఎందుకో మా చెల్లిని, మా తాతయ్యని, మా అమ్మ నాన్నల్ని అందరినీ చూడాలనిపిస్తుంది. అందుకే మీతో చెప్పకుండా మా తాతయ్య ఉత్తరం రాశాను. నువ్వు రాసిన వాళ్ళు ఎవరు రారు. అది కదండి, నేను వస్తుంటే ఎవరు పిలిచినట్టు. ఎవరైంటారు? చిన్న పాప గొంతులో ఉంది. ఎవరైంటారు?
ఉండాలి కదా. ఏమండి, పొద్దున అక్కడ ముగ్గు తొక్కపోతుంటే అమ్మ ఆగమ్మ అని ఏదో గొంతు వినపడింది. ఇందక్కడి నుంచి ఆలోచిస్తున్నాను ఎవరిదా గొంతు అని. ఇప్పుడు అమ్మ నిప్పు అని చెప్పింది కూడా అదే గొంతండి. ఎవరు పాప. ఎవరు పాప? మన పాప అండి. మన పాప? కడుపులోంచి మాటలు వినపడుతున్నాయి. మన పాప గొంతే నా కడుపులోంచి వినపడుతుంది. సరే చూడు, నువ్వు ఎప్పుడు కడుపులో ఉన్న పాప గురించి ఆలోచిస్తే గోడ మీద బల్లరిచినా కడుపులో ఉన్న పాప పిలిచినట్టు అనిపిస్తుంది. నాకు టీ ఏమొద్దు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. చెప్తున్నాను కదా, వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను పొద్దునే ఢిల్లీకి వెళ్ళాలి. గో. మిస్టర్ బలరాం, మీరు డిజైన్ చేసిన ఈ ఫార్ములాతో ఆ నేచురల్ కెలామిటీ ఏంటని కనిపెట్టగలమా? జరూర్, ఐఎమ్ 100% షూర్ సార్. ఈ రీసెర్చ్ చాలా సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ తో కండక్ట్ చేస్తున్నాం. 4 పవర్ఫుల్ మిషన్స్ కంటిన్యూస్ గా ఆపరేషన్ లో ఉంటాయి. రే ఫైలిటీ, వన్స్ ఐ గెట్ ఆల్ ద మిషన్స్ ఇన్ ఆపరేషన్ ఐ ఫైండ్ అవుట్ ద మిస్టరీ. హియర్ ఆల్ మై రిక్వైర్మెంట్స్ సార్. ప్లీజ్ గో త్రూ ఇట్ ప్లీజ్. ఓకే ఓకే, ఫైండ్ అవుట్ చేస్తారు. ఒకవేళ ఫెయిల్ అయితేను? నో సార్, ఐఎమ్ 100% షూర్ సార్. మినిస్టర్ గారు ఏం చెప్తున్నారంటే, నేను మీకు అక్కడ చెప్పిందే మీరు అనుకున్నట్లుగా సక్సెస్ అయితే ఓకే, ఒకవేళ మేము ఊహించినట్టు ఫెయిల్ అయితే? మిస్టర్ ఏల్చురి, విమానం ఆకాశానికి ఎగిరి ఉపయోగపడుతుందని కనిపెట్టారు కానీ నేల మీద కూలుతుందని ఆలోచించుంటే ఈ రోజు విమానం ఉండేది కాదు, మనం గంటలో ఢిల్లీ వచ్చేవాళ్ళం కాదు. సార్, మిస్టర్ బలరాం కనిపెట్టిన ఎక్విప్మెంట్ ద్వారా ఎర్త్ కోర్ లో ఏదైనా వాల్యుబుల్ ఎనర్జీ సోర్సెస్ కనిపెట్టగలిగితే అది మన డిపార్ట్మెంట్ కి పెద్ద అచీవ్మెంట్ అవుతుంది. ఇన్ కేస్ ఈ ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే ఈ ఇన్వెస్ట్మెంట్ కి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఏమిటి ఆలోచిస్తున్నారు చెప్పండి, ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇస్తారు? ఏంటండి రెస్పాన్సిబిలిటీ? అండర్ వాటర్ లో సమ్ పవర్ ఇస్తే అది అటామిక్ పవర్ కు ఉపయోగపడే యురేనియం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. అదేంటో మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే దేశానికి ఎంతో ఉపయోగపడుతుంది సార్. ప్లీజ్ సార్, నేను చెప్పాను. ఓకే ఓకే, మీరు అడిగినవన్నీ ఇంత అర్జెంట్ గా మేము ఇయ్యలేము. కేబినెట్ మీటింగ్ లో మాట్లాడాలి, ఫైనాన్స్ మినిస్టర్ తో డిస్కస్ చేయాలి, ప్రైమ్ మినిస్టర్ పర్మిషన్ ఇవ్వాలి. అంతవరకు మీరే మీ సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. ఓకే? అమ్మా, నమస్కారం స్వామి. దీర్ఘాయుష్మాన్ భవ. చూడమ్మా, నీ భర్త ప్రయత్నాన్ని ఆపుతున్నది మనుషులు కాదు, విధి. పంచభూతాలు అడ్డుపడి ఆపుతున్నాయి. అర్థం కాలేదు స్వామి. నీ భర్త అనుకున్నది సాధించినప్పుడు అది నీకు అర్థమవుతుంది. ఆ మహాశక్తి స్వరూపాన్ని బయటకు తెచ్చినప్పుడు విశ్వప్రళయం నీ కళ్ళకే కలగా కనపడుతుంది. భయపడకు, ఆ శక్తిని తిరిగి యథాస్థానానికి చేర్చు. ఇదిగో, ఇది రుక్మిణీ మాత యజ్ఞమనస్సుతో ఆరాధించిన ద్వారకా కాళీమాత పసుపు కుంకుమ. పరిస్థితి చేయి దాటినప్పుడు చేదోడుగా ఉంటుంది, ఆపదకు అడ్డుగా ఉంటుంది. తీసుకోమ్మా. కర్ణ, నా రికార్డ్ ఫైల్స్ ఎక్కడ? మీ రూమ్ లోనే ఉన్నాయి. Nobody cares for sincere work. కర్ణ, మందులు వేసుకున్నావా? వేసుకున్నాను. జ్యూస్ తాగావా? తాగాను. నిజంగా? నిజంగానే తాగానండి. ఇందాక నుంచి అరుస్తున్న లోపల నుంచి మాట్లాడతావేంటి? నేను వంటింట్లో ఉన్నాను. వచ్చిన దగ్గర నుంచి అడుగుతుంటే ఇక్కడికి వచ్చిన సమాధానం చెప్తావేంటి? అది ఆయ్. అది ఏంటి అది నేను అడిగిన వాటి సమాధానం చెప్పింది నేను కాదండి. మరి నా కడుపులో ఉన్న పాప. ఆ రోజు చెప్తే మీరు నమ్మలేదు. ఈ రోజు మాట్లాడింది మన పాపేనండి. పాప మాట్లాడుతుందండి. అవునండి, మన పాపే. మన పాప గొంతుకి నా గొంతుకి తేడా ఉంది కదండి. పాప గొంతు ఎంత తీగా ఉంది కదా. నన్ను నమ్మండి. ఇప్పుడు నా టెన్షన్స్ తోనే దానికి సరిపోయింది. దాని తృప్తి కోసం ఈ ఒక్క మాట నమ్మినట్టు నటిద్దాం. మై బేబీ, నువ్వు పాప గొంతు మాత్రమే విన్నావు, నేను వింటమే కాదు పాపం చూసాను తెలుసా? చూసారా? పాప చూసారా? ఎలా ఉందండి? అందంగా ఉందా? నువ్వు మురిసిపోయేంత ముద్దుగా ఉంది, నేను మెచ్చుకునేంత ముచ్చటగా ఉంది. అంత అందమైన పాపను పుట్టాక చూస్తే థ్రిల్లే ఉంది. పుట్టక ముందే నేను చూపిస్తాను. కమాన్, చూపిస్తాను.
ఇంత అందంగా రాదేమో. మచ్చ అయితేనే ఉండనివ్వండి. పాపకి తల్లి కన్నీటితో పెట్టిన దిష్టి చుక్కలా ఉంటుంది. మచ్చ కూడా పాపకి ఎంత బాగుందో చూడండి. నేను నమ్ముకుని నీ భార్య ఉంది. కొద్ది రోజుల్లో తండ్రి కాబోతున్నావు. బాధ్యతగా ఆలోచించరా. నా ఏం గురించి తప్ప మిగతాది నాకు అనవసరం. నీ ఎమోషన్ నువ్వేం చేస్తావో నీకే తెలియదు. ప్లీజ్ ఏం చేయబోతున్నావు చెప్పరా. ఫోన్లేండి. ఈ నెల నుంచి మన గవర్నమెంట్కి ఒక 20,000 రూపాయలు శాలరీ తగ్గుతుంది. మా డిపార్ట్మెంట్ నుంచి ఓ పొగరబోతూ పోతాడు. ఇంకా వాడేం బయటకు వస్తాడు. పదండి. ఇది రుక్మిణీ మాత యజ్ఞ మనస్సుతో ఆరాధించిన ద్వారకా కాళీమాత పసుపు కుంకుమ. పరిస్థితి చేయి దాటినప్పుడు చేదోడుగా ఉంటుంది. ఎవరన్నా వింటే నవ్వుతారు. చేపలు పట్టే వాళ్ళు చెప్పినా వాళ్ళు పడవలు వేసి తీసుకొచ్చేవాళ్ళు ఈ పెట్టిని. దీనికోసం
కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎక్విప్మెంట్ తయారు చేయాలని ప్లాన్ ఇచ్చాడు, డిమాండ్ చేసి పెద్ద గొడవ చేశాడు. పెద్ద బిల్డప్ మీరు ఒరే అయిపోయింది దీనికేనా? మిస్టర్ ఏల్చురి, దాంట్లో ఉన్న ఏదో వైబ్రేషన్ వల్లే వర్ల్పూల్ ఫామ్ అవుతుంది అని మీరు అనుకుంటే సరిపోతుందా? అది మేము నమ్మాలి. అసలు దీన్ని తెరవాలంటే ఎక్కడి నుంచి తెరవాలి, ఎలా తెరవాలి? గొళ్ళెం లేదు, ఏమీ లేదు. ఇది వాళ్ళ నుంచి పడిపోయిన డస్ట్బిన్, ఒక తన్నుదంటే 4 మొక్కలు అవుతుంది. అయ్యో బాబోయ్, మనిషి కాలిపోయి పేలిపోవడమే. ఏమండి, మీరేదో మహాశక్తితో చెలగాటాలాడుతున్నారు. నో, అది శక్తి కాదు, ఏం కాదు. ఇట్స్ ఓన్లీ సైన్స్. సైన్స్ కాదు, ఏం కాదు, నిజంగానే దేవుడికి సంబంధించింది. ఇది 100% అటామిక్ వైబ్రేషన్, అందుకే ఆ వర్ల్పూల్ వస్తుంది. It's such a great power. మా కంట్రీ శాటిలైట్ రీడింగ్స్ ప్రకారం అది 2000 కోట్ల సూర్య శక్తితో సమానం. వాట్ గ్రేట్ పవర్. సారీ, నేనెవరూ మీకు చెప్పలేదు కదూ. ఐఎమ్ సెయింట్ టామ్. మై సర్కిల్ ఇస్ నేషన్ వైడ్, మై బిజినెస్ ఇస్ వరల్డ్ వైడ్, అండ్ మై ఎయిమ్ ఇస్ యూనివర్సల్ వైడ్. నేను నీ బయోడేటా అడగలేదు. Why the hell have you come here? Sorry, I'm really sorry. Sorry, ma. I'm sorry. నేను అసలు మ్యాటరీ చెప్పలేదు కదా. How much gold you want? Huh? How many $1 million you want? Huh? Come on. 1 minute. అమ్మా. చూడమ్మా, సముద్రంలో ఉన్న ఆ పవర్ కోసమే ఎన్నో సంవత్సరాల నుండి మేము ఇండియాలో క్యాంప్ వేశాం. మా కంప్యూటర్ కూడా వెతికి తీయలేని ఆ పవర్ బాక్స్ ని మీ హస్బెండ్ ఒంటరిగా సాధించగలిగాడు. ఇవన్నీ ఎందుకు? వాట్ ఫార్? నువ్వు ఆగరా, నువ్వు ఎమోషనల్ అవ్వకు, నేను మాట్లాడతాను. ఆగు. హలో, ఎవరు మీరు? ఎందుకు వచ్చారు ఇక్కడికి? వై ఆర్ యు హియర్? I'm sorry. Actually, బలరాం, ప్లీజ్ ఆగరా, ప్లీజ్ ప్లీజ్. ఇదిగో, లిసన్ టు మీ. Look at me. కమ్ టు ద పాయింట్. Yes, friend. యా. Name? హరి. హరి. అతను సముద్రంలోంచి తీసిన పవర్ బాక్స్ నాకు కావాలి. ఐ వాంట్ ఇట్. దానికి ప్రపంచంలో చాలా డిమాండ్ ఉంది, చాలా. అందరికంటే ఎక్కువ ఆఫర్ మీకు మేమిస్తాం. అడిగినంత ఇస్తాం. ఈ రాత్రే ఆ పవర్ బాక్స్ ని మీరు మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఢిల్లీలో హిస్ ఓన్ ఫ్లైట్ ఇస్ వెయిటింగ్. విసా ఇస్ రెడీ. హీ కెన్ ఫ్లై టు ఎనీ కంట్రీ హీ వాంట్స్. నిన్నటి దాకా ఒక మామూలు ఆర్కియాలజీ ఆఫీసర్ గా ఉంటున్న ఈ బలరాం will be one of the richest man in the world from tomorrow. Yes, I will do it. Bloody idiots! మా దగ్గర కూడా గన్స్ ఉన్నాయి, దానికంటే పవర్ఫుల్ గన్స్ ఉన్నాయి. బట్ we need you. We are giving you one more last chance. If you do not give us the power box, I know how to get it. I will definitely get it. Sorry. I will definitely get it. I want the box. I want the box. Sorry. బలరాం, stop. Listen to me. బలరాం, నువ్వు బయటికి తీసిన బాక్స్ మీద ఇలాంటి వాళ్ళు చాలా మంది కన్నేసి ఉన్నారా? ఇది ఇంతటితో ఆగిపోతున్నా? ఈ రోజు జరిగిందే ప్రతిరోజు జరుగుతుంది. నువ్వు కాదంటే నీ పై ఆఫీస్ అనుకుంటారు. వాళ్ళని చూస్తుంటే చాలా పవర్ఫుల్ ఇంటర్నేషనల్ మాఫియా గ్యాంగ్ లో ఉన్నారు. వాళ్ళు ఈ రాత్రి అండర్ గ్రౌండ్ లో ఉన్న బాక్స్ ప్లీజ్ వాళ్ళతో మన కొద్దురా.
వాట్ మిస్టర్ బలరాం, ఆ బాక్స్ని తిరిగి సముద్రంలో పడేయాలా? అవును, వెంటనే. ఆలస్యం చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. ఆ బాక్స్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ తోటి మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తోటి నానా గొడవలు పడి దాన్ని బయటికి తీశారు. ఇవాళ తిరిగి దాన్ని సముద్రంలో పడేయమంటున్నారు. ఇదంతా మీ గొప్పతనం చూపించుకోవడం కోసం చేస్తున్నారా? నా గొప్పతనం కోసం కాదు, దాని గొప్పతనం తెలుసుకున్నాను కనుక. జల ప్రళయం అనుకున్నాను, సైన్స్ అనుకున్నాను, కాదు మహాశక్తి. కలగన్నారా ఏమిటి? కళ్ళారా చూశాను, అదొక యోగం, మహాస్వరూపం. సార్, నా మాట నమ్మండి సార్. వెంటనే మనం దాన్ని ఎక్కడి నుంచి తీసామో అక్కడికి చేర్చేద్దాం ప్లీజ్ సార్. చేర్చకపోతే ప్రళయం వచ్చి అంతా నాశనం అయిపోతుంది. ప్రళయం? అవును, ద్వారక జల సమాధి అయిన తర్వాత మరో ప్రళయం సముద్ర బడబాగ్ని రూపంలో ఈ భూమికి ముంచుకొస్తుందని తెలిసి లోక కళ్యాణం కోసం సముద్ర గర్భంలో రగిలే ఆ ప్రళయాగ్ని సృష్టిని నాశనం చేయకుండా శ్రీకృష్ణుడు తన నిత్యం పూజించే అమ్మవారి శక్తిని తన ఆత్మశక్తితో రక్షగా పెట్టాడు. ప్రతి అమావాస్యకు ఆవేశంగా ఒళ్ళు విరుచుకుంటుంది. అందుకే ఆ సుడిగుండం వస్తుంది. ఆ సమయంలో కృష్ణ పక్షులు వచ్చి వాటి రెక్కల గాలితో ఆ ఆవేశాన్ని చల్లారుస్తుంటాయి. అది తెలియక దాన్ని నేను బయటకు తీసుకొచ్చాను. దాన్ని తిరిగి మనం అక్కడికి చేర్చకపోతే వచ్చే అష్టగ్రహ కూటమి రోజు అమావాస్య గడియల్లో మహాప్రళయం జరిగి భూమి జలమయమవుతుంది, సృష్టి నాశనం అయిపోతుంది, అంతా శూన్యమైపోతుంది. దాని కారణం నేనే. అలా కాకుండా రక్షించాలి. దాన్ని తిరిగి అక్కడ చేర్చడానికి పర్మిషన్ ఇవ్వండి సార్. వాట్ ఎ మ్యాడ్నెస్ ఇట్ ఇస్. ఆ పెట్టెలో మహాశక్తి ఉందో అటామిక్ పవరే ఉందో తేల్చి చెప్పడానికి ఢిల్లీ నుంచి నిపుణులు వస్తున్నారు. వాళ్ళు తేలుస్తారు. దట్ ఈస్ నాట్ యువర్ బిజినెస్. సార్ సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి. లిసన్ టు మీ ప్లీజ్ సార్, ప్లీజ్ బిలీవ్ మీ సార్. మనం టైం యాక్షన్ తీసుకోకపోతే ఆ తర్వాత అసలు దేవుడు అంటే నమ్మకం లేనివాడు ఇప్పుడు సృష్టిని దేవుడని ప్రళయమని ఏమిటి రాయి మాటలు? ఏమైందిరా నీకు? చూడకముందు దేవుడు అబద్ధం అనుకున్నాను. చూశాక, నా కళ్ళతో చూశాక అంత ఆమె ఆ తల్లే కనిపిస్తుందిరా. ఆ విశ్వరూపం చెప్పిందిరా, విశ్వం నాశనం అయిపోతుందని. ఆ ప్రళయం ముంచుకొచ్చేస్తుంది. ముంచుకొచ్చేస్తుంది. మనకేమైనా పర్వాలేదు, మన పాపని మాత్రం కాపాడాలండి. ఎంత ప్రశాంతంగా ఉందో చూడు, అంత మామూలుగానే ఉంది. ముందు జరగబోయేది దేవుడు మనకి చెప్తాడని ఆ రోజు స్వామి చెప్పాడండి. ఇంకా శక్తి భూమి మీద ఉంటే భూమి బద్దలైపోతుంది, యుగం అంతా అయిపోతుంది. ఈ నాశనానికి మనం కారణం కాకూడదండి, మన కారణం కాకూడదు. ఆ శక్తిని ఎక్కడి నుంచి తీశారు? తిరిగి మీ చేతులతోనే ఆ శక్తి స్థానంలోనే చేర్చేయండి, యథాస్థానంలోనే చేర్చేయండి. లేకపోతే ప్రళయం
ఎందుకు ఫోన్ చేశావు? డోంట్ బీ ఎమోషనల్. ఇప్పుడు మేము మీ ఇంట్లోనే ఉన్నాం. అర్జెంటుగా నీ దగ్గర ఉన్న పవర్ బాక్స్ తో సహా నువ్వు వెంటనే మీ ఇంట్లో ఉండాలి. నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేయలేరా ఇడియట్? నువ్వు వెంటనే ఇక్కడికి రాకపోతే నీ భార్య శవం కూడా నీకు దొరకదు. నీకు నీ భార్య ప్రాణాలు కావాలా వద్దా? నీ బెదిరింపులు నేను లెక్క చేయను. బలరాం, ఎవరు వచ్చారని కరుణ నాకు ఫోన్ చేసింది. నేను వచ్చేసరికి నీ గురించి వివరాలు అడిగి టార్చర్ పెడుతున్నారు. నేను ఎదురు తిరిగేసరికి నన్ను షూట్ చేసి కరుణను తీసుకెళ్ళిపోయారు. అరగంట రమ్మన్నారు, లేకపోతే కరుణను చంపేస్తారు. చెప్తాను, ఎవరికి తెలియకుండా రమ్మన్నారు. పద. Where's my wife? Where is the box? నేను వచ్చింది నా భార్య కోసం. మేము నీ భార్యని ఇక్కడికి తీసుకొచ్చింది నిన్ను రప్పించి ఆ బాక్స్ ఎక్కడుందో తెలుసుకోవడం కోసం. నేను ఇక్కడికి వచ్చింది మీకు భయపడి లొంగిపోవటానికి కాదు. నేను దేన్ని లెక్క చేయని చెప్పడానికి వచ్చాను. అయితే నువ్వు నీ భార్య చావును కూడా లెక్క చేయవా? ఎవరుకున్నారా? వీడిని షూట్ చేస్తా. ఆ బాక్స్ గురించి తెలిసింది వీడికి ఒక్కడికేరా? వీడిని చంపేస్తే మనకు ఆ గుట్టెలా తెలుస్తుంది? వీడి భార్యను అడ్డం పెట్టుకుని వీడిని ఇక్కడికి రప్పించింది వీడిని చంపడానికి కాదు, మనకు కావలసిన ఆ బాక్స్ ఎక్కడుందో తెలుసుకోవడానికి. సచ్ సారీ, నేనంత ఆలోచించలేదు. నాకంటే నా కుక్క స్ట్రైక్ చాలా తెలివైందిరా. ఈ రోజు నేను చూస్తున్న నీ అసలైన రూపం అదేనాడో కనిపెట్టింది. నేను ఆ రోజే చెప్పాను కదా వీళ్ళు ప్రపంచాన్ని కొనేస్తారని. విన్నావా? ఇప్పుడేమైంది? You always right, always. You bloody... What a great personality. But your sincerity is hanging by the chain. Sorry. బలరాం, ఇదిగో ఆ బాక్స్ లో ఉన్న అటామిక్ పవర్ తో వీళ్ళు పెద్ద మారణాయుధాన్ని తయారు చేస్తారా? అది మీరు అనుకున్నట్టు మారణ ఆయుధం కాదు, మహాశక్తి. అది మీకు చెప్పిన అర్థం కాదు. ఏదైతే నీకెందుకురా? అది ఎక్కడుందో చెప్పి. వాడు నా బెస్ట్ ఫ్రెండ్, చెప్పేస్తాడు. దాన్ని చంపితే గానీ వాడు ఆగడు. I will shoot her. I will shoot her.
కర్ణ, నేను చెప్పేది విను. ఆ మహాశక్తిని నేను తిరిగి సముద్రంలో చేర్చలేకపోయాను. నువ్వు ప్రమాదంలో ఉన్నావున్న తొందరలో అది నా చేజారి కాళింగ కొండ గృహలోకి పడిపోయింది. నువ్వే చేర్చాలి కరుణ. నేను నీలా మనిషిని కాదు, గాలిని, శూన్యాన్ని, పంచభూతాలు పారిపోయి మిగిలిన పసి కోరికని బ్రహ్మ సృష్టించిన మనిషిగా అంతమయ్యాను. మా నాన్న గీసిన బొమ్మగా ఆత్మనయ్యాను. భయంగా ఉందా? అదేం లేదు బాబా. నువ్వు ఎలా ఆత్మయ్యావు? మీ అమ్మ ఏమైంది? ఆ రోజు మా నాన్న లోయలో పడిపోయిన తర్వాత Come on, tell me, where's the box? Where's the power box? రహస్యం నీకు తెలుసు, వాడు నీతో చెప్పడం మేము చూసాం. Tell me, where's the box? Sorry, otherwise I will kill you. Come on, tell me, you will die. ఈ రోజు ఎలాగైనా దాని చేత నిజం You have to take her to Salpuru so that she suffocates and tells everything. Such. What an amazing force. What is happening? I can't see anything. మా దేశంలో దేవుళ్లే కాదు, దెయ్యాలు కూడా ఉంటాయి. ఇది కూడా అలాంటిదే. దెయ్యానికి విరుగుడు, దెయ్యాల రాజోడు. తల్లి కడుపులో చచ్చిన చిరు ఊపిరి చిచ్చర పిడుగై తల్లి ప్రాణాన్ని కాపలా కాస్తుంది. ఈ పైతల భస్మంతో బంధం వేస్తా. అలా అమ్మకు నేను దూరం అయిపోయాను. వాళ్ళు గీసిన ఆ పిశాచి గీత వల్ల నేను అమ్మ దగ్గరికి వెళ్ళలేను. ఆ దేవుడి పెట్టెని తిరిగి సముద్రంలో చేర్చాలి. ముంచుకు వస్తున్న ఆ ప్రళయాన్ని ఆపాలి. దానికి కారణ జన్ముడైన ఒక శక్తిపుత్రుడు కావాలి. అందుకే
నిన్ను నేను వెతికి తెచ్చుకున్నాను నేస్తం. నీ పుట్టుక గురించి నీకు తెలీదు. నవగ్రహాలన్నీ ఏక మార్గంలో వచ్చిన క్షణంలో, ఆదిశక్తి లగ్నాన అవి చేరిన ముహూర్తంలో, అమ్మవారు ఆ గ్రహరాశిని శుభదృష్టితో చూస్తుండగా ఓ అభాగ్యురాలు అమ్మ గుడిమెట్ల మీద నీకు తొలి ఊపిరి పోసి తన ఆఖరి ఊపిరి వదిలింది. అది బ్రహ్మ ముహూర్తం. అందుకే అనాథ బిడ్డగా భూమి మీద పుట్టిన నువ్వు అమ్మ పాదాల దగ్గర చేరి దేవీ పుత్రుడవయ్యావు. అందుకే ఆత్మనైన నన్ను నువ్వు చూడగలుగుతున్నావు. నా తండ్రి రూపాన్ని కూడా నీ రూపంలో విధి గీసింది. అందుకే మా నాన్న గీసిన పాప బొమ్మగా నీకు పరిచయం అయ్యాను. మా అమ్మ చేతుల మీదుగానే ఆ శక్తి సముద్ర గర్భంలో చేరుతుందని ఆ రోజు యోగి తాత దేవుడి మాటగా మా అమ్మకి చెప్పాడు. మా అమ్మని కాపాడాలి, ఆ ప్రళయాన్ని ఆపాలి. అమ్మ పక్కన నువ్వు దేవీ పుత్రుడిగా నిలబడి నన్ను అమ్మకి చూపించాలి. చూపిస్తావా నేస్తం? తప్పకుండా తప్పకుండా చూపిస్తాను. ప్రాణం కావాలా నీకు? కావాలా? టాక్ టు మీ. అది ఎక్కడ ఉందో చెప్పు. అది నీకు ఉపయోగం లేదుగా, ఏం చేసుకుంటాను? కమాన్ టెల్ మీ. టాక్ టు మీ. టాక్ టు మీ. గాడ్ డామ్ ఇట్. నరాలన్నీ తెగిపోతున్నాయి, టెన్షన్ పెడుతున్నావు. నేను చచ్చిపోతాను. నో, నిన్ను చంపేస్తాను. కమాన్ టెల్ మీ. Mrs. Balram, you have a deadline of 24 hours. You have to tell everything. Otherwise, sorry, yeah? Sorry! Sorry, yeah? This is all because of Balram. Balram! He told her and died. He could have told us and lived. This is all because of his arrogance. ఆగవయ్యా, ఆగు. ఏమిటి ఆవేశం? తెలుగు తెలుగు చూడు, వీళ్ళ గురించి నీకు తెలీదు. వీళ్ళు మామూలు మనుషులు కాదు, చాలా గొప్ప వ్యక్తులు. తెలుస్తుంది వీళ్ళు అండర్ గ్రౌండ్ మనుషులని. ఇంతకీ విషయం ఏంటి? ఇక్కడ బలరాం అనే వ్యక్తి ఉండేవాడు. నువ్వు అచ్చం వాడిలాగే ఉన్నావు. ఓహో, అందుకేనా వీళ్ళందరూ నా వెంట పడ్డారు. ఇప్పుడు అర్థమైందిలే. బలరాం చనిపోతూ ఒక వాల్యుబుల్ బాక్స్ రహస్యం తన భార్యకు మాత్రం చెప్పి చచ్చిపోయాడు. నువ్వు అచ్చం బలరాం లాగే ఉన్నావు కాబట్టి ఆవిడ భర్తనని నమ్మించి ఆ బాక్స్ రహస్యాన్ని తెలుసుకొని మాకు చెప్పాలి. లేదే ఇలాంటి పిచ్చి డ్రామాలని మనం. ₹1,00,000 ఇస్తాను. ఏనొద్దు. 5 కోట్లు ఇస్తాను. అంటే నేను ఆవిడ భర్తలా నటించి ఆ బాక్స్ రహస్యం తెలుసుకొని మీకు చెప్తే మీరు నాకు 5 కోట్లు ఇస్తారు? నో, ఆ బాక్స్ నే తెచ్చి మీకు ఇస్తాను. కరుణ, మనం వెంటనే బయలుదేరాలి. ప్రాణం ముంచుకురావడానికి ఇక కొన్ని గంటలే ఉన్నాయి. పద. ఎక్కడికి? అదే నేను చెప్పాను. గట్టి బొమ్మ జూలు తగిలించుకున్నంత మాత్రాన సింహం కాలేదు. ఇదంతా వాళ్ళ పనాగం కదూ. నా నుంచి ఆ గుట్టు తెలుసుకోవడానికి, నువ్వే సూర్యుడని నమ్మించడానికి ఈ దివిటిని పంపించారు కదూ. నేను మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి వచ్చాను, కానీ వాళ్ళ మనిషిగా మిమ్మల్ని మోసం చేయడానికి రాలేదు. వాళ్ళని నమ్మించి మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళడానికి నాకు ఈ వేషం అయితే తప్పలేదు. నేను మీ మనిషినే. మీ గురించి మీ చెల్లి సత్య అంతా నాకు చెప్పింది. ఇదిగోండి, మీరు మీ తాతయ్యకి రాసిన ఉత్తరం. మనం వెంటనే బయలుదేరాలి. కొన్ని గంటల్లో ఈ భూమి నాశనం అవబోతుంది. దాన్ని ఆపాలి. మీ భర్త ఆ మహాశక్తిని ఎక్కడి నుంచి అయితే తీశారో తిరిగి అక్కడే చేర్చాలి. ఇది ఎవరి ఆశయం కాదు, మీ పాప ఆశయం. అవును, తండ్రి మీద నా అపవాదు పోవాలని
తల్లిని ఆపద నుంచి కాపాడుకోవాలని, ఈ సృష్టిని రక్షించాలని ఆటలాడుకునే వయసులో ఆత్మ ఘోషిస్తుంది. అవును, మనం వెంటనే వెళ్ళాలి. టైం లేదు, ప్లీజ్ వెంటనే. What's happening? Hello, control room. Some parameters there. You are right, I can see it. Come on, quick! We have to hand over this box to them. Quick! Go back! ఏదో ఒక పవర్ అడ్డుతుంది. ఏ ఫకీర్, అది ఏంటో చూడు. అరే వాడి లేపే.
Don't touch that box. Don't touch that box. A box nadi. A box now. Hey, catch him. Catch him. ఈ పవర్ బాక్స్ కోసం ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఈ రోజు నాకు దక్కింది. ఇది నాకే. దేవీపుత్రుడిగా నిలబడి మా అమ్మకి నేను చూపించగా చెప్పండి